అస్మద్గురుభ్యో నమః. 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో 10వ తిరువాయిమొഴി జన్మం పలపల అనేటువంటి తిరువాయిమొഴి ఆరంభం. కిందటి తిరువాయిమొഴి ఏమిటి? 3లో 9 సొన్నాల్ విరోధమిదు ఆగిలం సొల్లువన్ కేన్మిన్ అని సొన్నాల్ విరోధమిదు అనేటువంటి ఆ తిరువాయిమొഴിలో ఆళ్వార్లు అయ్యో అందరి వలె నా ఇంద్రియాలు నా వాక్కు ఇతరులను స్తోత్రం చేయటానికి అర్హత లేనివిగా స్తోత్రం చేసే అర్హత లేనివిగా ఉన్నాయి అని చాలా సంతోషపడ్డారు. అంటే అక్కడేమిటి అన్వయ వ్యతిరేకాలు అన్నట్టుగా అదేమో వ్యతిరేక భావంతో చెప్పారు. ఈ తిరువాయిమొഴి జన్మం పలపలలో నా ఇంద్రియాలు భగవంతుణ్ణి స్తోత్రం చేయడానికి కవిత్వం పాడటానికి అర్హమైనవిగా ఉన్నాయే అని ఇందులో ఆనందపడుతున్నారు. అక్కడేమో లోకంలో ఉన్న వాళ్ళ అందరి వలె నా ఇంద్రియాలు కూడా ఇతరులను స్తోత్రం చేయటానికి అర్హత లేనివిగా ఉన్నాయి. అందుకని నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎంత ఆనందపడ్డారు కిందటి తిరువాయిమొഴിలో ఆళ్వార్లు. మొదటగా ముడియానే అనే తిరువాయిమొഴి 3:8 అందులో ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలన్నీ కూడా భగవంతుణ్ణి ఒక ఇంద్రియం చేసేటువంటి కైంకర్యం ఇంకో ఇంద్రియం చేయాలని ఆశపడ్డాయి ముడియానేలో. దాని ఆస్థితి రావడానికి కారణం ఏమిటి? 3:7 ఏమిటది? పైలం చూడడి భాగవత శేషత్వం. భాగవత శేషత్వంలోకి ఎందుకు వచ్చారు ఆళ్వార్లు అంటే 3:6లోకి వెళ్ళాలి మనం. అప్పుడు 3:6లో ఏం చెప్పారు ఆళ్వార్లు? ఏమన్నారు? తేర్కడవయ్య పెరుమాన్ కణై కడలగల్ కాన్వదు ఎన్నుగోలో అని ఆళ్వార్ల యొక్క నేత్రాలు ఆశపడ్డాయి. పైలం చూడడం 3:7 అయితే దానికి ముందున్నటువంటి తిరువాయిమొഴിలో శయ్యతామరై అనేటువంటి తిరువాయిమొഴിలో అర్చావతార వైభవాన్ని చెప్తూ ఉన్నటువంటి ఆళ్వార్ల యొక్క నేత్రాలు చెప్తున్నవారు ఆళ్వారు. ఆ సమయంలో వారి యొక్క నేత్రాలు రథము నడుపుతూ ఉన్నటువంటి రథములోంచి కిందకి వేళ్లాడేసి ఉన్నటువంటి అవి గజ్జలతో కూడుకున్న ఆ తిరువడిగళ్ళని నేను ఎప్పుడు సేవిస్తాను అని నేత్రాలు ఆశపడ్డాయి. వారు ఆశపడిన ప్రకారంగా ఆళ్వార్లకి భాగవత గోష్ఠిని సేవింపచేశారు. పైలం సుడరిలో ఆళ్వార్లు కోరుకున్నది పెరుమాళ్ యొక్క తిరువడిగళ్ళనైతే భాగవత గోష్ఠితోటి ఎందుకు చేర్చారు ఆళ్వార్లని పెరుమాళ్ళు అంటే భాగవతులు అంటే పరమాత్మకి తిరువడిలో పాదరేఖ లాంటి వాళ్ళు, పాదముల వంటి వారు కనుక అలాంటి భాగవత గోష్ఠిలో చేర్చారు. అయితే భాగవత గోష్ఠిలో అలాంటి భాగవతోత్తములకి నేను దాసుడిని వాళ్లే నాకు స్వాములు అని చెబుతారు ఆళ్వార్లు. అందులో ఇది పైలం చూడరుల్లో ఎలాంటి భాగవతోత్తములు అంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని ఎప్పుడూ అనుభవిస్తూ ఆ కళ్యాణ గుణాల్లో ఈడుపడిపోతూ ఉండేటువంటి పరమ భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ప్రీతి కలిగిన భాగవతోత్తములు ఎవరు ఉంటారు వాళ్ళకి నేను దాసుని వాళ్లే నాకు స్వాములు అని ఆ తిరువాయిమొഴి మొత్తం అనుభవించిన ఆళ్వార్లకి ఏమైంది? ఆకలవుతున్నటువంటి వ్యక్తికి సాపాటు పెడితే ఆకలి తగ్గాలి, కానీ ఇంకా ఆకలి పెరిగిపోయిందట ఆర్తి ఆళ్వార్లకి. ఎంచేత? శయ్యతామరైలో కోరుకున్న రీతిగా భాగవత గోష్ఠిని సందర్శింపచేశాడు కదా పైలం చూడరే 3:7లో. అలా సేవించినటువంటి ఆళ్వార్ల యొక్క ఆర్తి ఇంకా పెరిగిపోయిందట. కారణం ఏమిటి? ప్రతి పాసురంలోనూ భాగవతుల యొక్క వైభవాన్ని చెప్తూ ఎవరు భాగవతులు అంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాన్ని అనుభవించేటువంటి భాగవతులు అని చెప్పడం వల్ల ప్రతి పాసురంలోనూ ఆయన్ని స్మరించినట్లు అవ్వటంతో అలాంటి కళ్యాణ గుణాలు కలిగిన పెరుమాడని అనుభవించాలని ఆశపడ్డాయి ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు. అయితే శయ్యతామరైలో ఒక నేత్రాలు మాత్రమే ఆశపడ్డాయి. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ముడియానేలోకి వచ్చేప్పటికి 3:8లోకి వచ్చేప్పటికి ఆళ్వార్ల యొక్క అన్ని ఇంద్రియాలు పోనీ ఏ ఇంద్రియ ప్రవృత్తిలో ఆ ఇంద్రియం ఉండటం కాదు. చెవు చేసే పని కన్ను చేయాలనుకుంటుంది, కన్ను చేసే పని నోరు చేయాలనుకుంటుంది, నోరు చేసే పని ఇంకొకటి చేతులు చేయాలనుకుంటున్నాయి. ఇలా ఒక ఇంద్రియము మిగతా ఇంద్రియాల యొక్క ప్రవృత్తులన్నింటినీ చేయాలని కోరుకున్నాయి.
అలా బాగా దుఃఖంతో ముగిసింది ముడియాని అనేటువంటి తిరువాయిమొഴി. ఆ దుఃఖంతో ముగిసిన తర్వాత అప్పుడు ఏమిటి ఆళ్వార్లు? అడియారుగల్ కుషాంగల్ అడి కూడువదు ఎన్నుగలో ఉడన్ కూడువదు ఎన్నుగలో అని ఆనందం కలిగినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళ వైపు చూశారు. ఎప్పుడు ఊనిల్ వాజీరేలో అడియారుగల్ కుషాంగల్ ఉడన్ కూడువదు ఎన్నుగలో అని ఆ భగవంతుడి యొక్క ఆ వైభవాలన్నీ అనుభవిస్తూ ఉన్నటువంటి ఆళ్వార్లకి ఈ అనుభవాన్ని నిత్యసూలతో కూడి చెయ్యాలి అనే భావన కలిగింది. అది లభించకపోవటం చేత దుఃఖపడ్డారు ఆడి అనేటువంటి తిరువాయిమొഴിలో. కానీ అదే రీతిగా ఇక్కడ అంటే దుఃఖం వచ్చినా ఆనందం కలిగినా ఎవరో ఒకరితో దాన్ని పంచుకోవటం అనేటువంటిది అలవాటు కనుక ఆళ్వార్లు వెంటనే ఈ లోకంలో ఉన్న మన వైపు చూశారు. ముడియానలో ఆళ్వార్లు యొక్క ఇంద్రియాలు ఆశపడిన రీతిగా వారికి ఆ అనుభవం లభించకపోవటం చేత దుఃఖంలో మునిగి ఉన్న ఆళ్వార్లు మన వైపు చూశారు. వెంటనే మనను చూసినటువంటి ఆళ్వార్లు తమ దుఃఖాన్ని తాము మర్చిపోయారు. ఎందువల్ల? అతనికి తేలు కుట్టింది, బాధపడుతూ ఉన్నాడు, అయ్యో అయ్యో నాకు నొప్పుడుతోందని. అంతలో ఎదుటి వ్యక్తికి కత్తి గాయం తగిలింది. వెంటనే ఆ రక్తం కారటం, ఆ గాయాన్ని చూసి తనకి కుట్టినటువంటి తేలు గాయాన్ని మర్చిపోయినట్లుగా ఆళ్వార్లు కూడా మన యొక్క అవస్థలను చూసిన ఆళ్వార్లకి తమ దుఃఖం తాము మర్చిపోయారు. మనకి ఉపదేశం చేయడం మొదలు పెట్టారు. సొన్నాలు విరోధమిదు ఆగిలం సొల్లువన్ కేణ్మిను అని పరోపదేశాల్లో చాలా ముఖ్యమైనటువంటి పరోపదేశమట ఈ సొన్నాలు విరోధం అనేటువంటి ఈ తిరువాయిమొഴి. ఏం ఉపదేశం చేశారు? ఎందుకు మర్చిపోయారు ఆళ్వారు తమ దుఃఖాన్ని అంటే ఏమిటట? లోకంలో ఉన్న మనమందరం కూడా మనకి ఇంద్రియాలను ఇచ్చినటువంటి వాడు సర్వేశ్వరుడు. ఎవరైనా ఒకటి మనకి ఇస్తే గనక దాన్ని ఆ వస్తువు ఎవరు మనకిచ్చారో ఆ వస్తువును మళ్ళా వాళ్ళకే చెందించడం పరిపాటి కదా. అలాంటి విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమని పరమాత్మ మనని సృష్టి చేశాడు, ఈ దేహాన్ని ఇచ్చాడు, ఇంద్రియాల్ని కరణ కళేవరాలన్నింటినీ మనకిచ్చాడు కదా. ఇచ్చినటువంటి ఈ కరణ కళేవరాల్ని ఆ పరమాత్మకు వినియోగించకుండా ఇతరుల కోసమని వాటిని వినియోగిస్తున్నారే. ఆ పరమాత్మ ఇంత కృప కలిగినటువంటి పరమాత్మ విషయంలో మీరు కవిత్వం పాడకుండా లోకంలో ఉన్న వాళ్ళ విషయంలో పాడుతున్నారే అని ఆడవాళ్ళకి మనల్ని చూసి దుఃఖం మనల్ని చూసిన తర్వాత అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారే అని మనకు ఉపదేశం చేయటం మొదలుపెట్టి ఆ ఉపదేశాన్ని కూడా మనం వినలేదు. అప్పుడు పోనీలే నేను వీళ్ళ వలే కాకుండా నా ఇంద్రియాలు కూడా వేల ఇంద్రియాల వలే కాకుండా ఎవరైతే ఇచ్చారో పరమాత్మ ఇచ్చినటువంటి ఇంద్రియాలతోటి పరమాత్మ ఇచ్చినటువంటి వాక్కుతోటి పరమాత్మనే స్తోత్రం చేసేలాగా పొందానే అని ఆనందపడుతూ ఉన్నారు. ఎలాంటి ఆనందం పొందుతూ ఉన్నారట? దారి దోపిడీ దొంగలు వచ్చారు, అందరి దగ్గరనే దోచుకొని వెళ్ళారు, కానీ ఒక వ్యక్తి దగ్గరనే దోచుకోలేదు. ఆ దోచుకోకపోవటం వల్ల ఆ వ్యక్తికి ఎంత ఆనందం కలుగుతుందో అలానే ఆళ్వార్లకు కూడా ఇంతమంది ఈ లోకంలో ఉన్నప్పటికీ వాళ్ళ వలె వాళ్ళ ఇంద్రియాల వలె వాళ్ళ వాక్కుని వాళ్ళు ఇంకొకళ్ళకి వినియోగించినట్టుగా కాకుండా నేను నా వాక్కు పరమాత్మనే కవిత్వం పాడటానికి వినియోగపడేలాగా ఉన్నాయే అని ఆనందపడ్డారు ఆ తిరువాయిమొഴിలో. అంటే అక్కడ ఏం చెప్పారు? పరమాత్మని పొందటానికి పరమాత్మని కవిత్వం పాడకుండా ఇతరులను కవిత్వం పాడే కవిత్వం పాడటానికి నా ఇంద్రియాలు అర్హాలు కాదు అని ఆ తిరువాయిమొഴിలో చెప్పి పరమాత్మని స్తోత్రం చేయటానికే అర్హమైనటువంటివి నా ఇంద్రియాలు, ఇలాంటి ఇంద్రియాలు నాకు ఇచ్చాడే పరమాత్మ అని పూర్తి సంతోషంతో చెప్పేటువంటి పాసురాలు ఈ జన్మం పలపల అనేటువంటి ఈ తిరువాయిమొഴి. ఇప్పుడు 7 వ్యాఖ్యానం 344వ పేజీ. கீஜில் திருவாய்மொழியிலே பிறரை கவிபாடுகிற அவர்களை பகவத் விஷயத்தில் மேற்க பார்த்து அவர்கள் மீளாதொழியா இவர்களை போலே ஆகாதே நான் முன்னம் இத்தர ஸ்தோத்திரம் பண்ணுகைக்கு అనర్హకరణనాగ పెట్టేన్ అన్నారు. కిందటి తిరువాయిమొழிలో ఏం చెప్పారు ఆళ్వార్లు? ఇతరులని కవిత్వం పాడుతున్నటువంటి ఆ లోకులని
భగవంతుడి విషయంలో మేకప్ పార్ట్ వాళ్ళని భగవంతుడి విషయంలో ప్రీతి కలిగిన వాళ్ళగా చెయ్యాలని చూసినటువంటి ఆళ్వార్లు అవరగల్ మేళాదొழிయా వాళ్ళు వెనుదిరగలేదు, వాళ్ళ స్వభావాన్ని మార్చుకోకపోవటం చేత అప్పుడు ఆనందపడుతూ ఎవరగళై పోలే ఆగాదే నాను ముందర మున్నం ఇతర స్తోత్రం పండుగకు అనర్హ కరణాగా అన్నా నేను కూడా వెళ్ళవలే కాకుండా అసలు ఆరంభంలోనే ఇతరులను స్తోత్రం చేయడానికి అనర్హమైనటువంటి ఇంద్రియాన్ని పొందాను నేను అని ఆనందపడుతూ ఉన్నారన్నమాట. ఇతర స్తోత్ర పన్న అనర్హకరణ నాన మాత్రమేయో, ఇతరులని స్తోత్రం చేయడానికి అనర్హమైన ఇంద్రియాలు మాత్రమే నాకున్నాయా? ఇంకేమున్నదండి మీ దగ్గర? భగవత్ స్తోత్రత్తుకు అర్హకరణ నాగవం పెట్టే నెంగిరా, ఇతరులను స్తోత్రం చేయడానికి అనర్హంగా ఉన్నాయి నా ఇంద్రియాలు, నా కరణాలు. అలానే అంత మాత్రమే కాదు, భగవంతుణ్ణి స్తోత్రం చేయడానికి అర్హమైనటువంటి ఇంద్రియాలే నావి అని అలాంటి ఇంద్రియాలు నేను పొందాను అంటున్నారు ఈ తిరువాయిమొழிలో. ముడియానేయిల్ தாம் அவனை அனுபவிக்க கோரி அது பெறாமையாலே தாமும் తమ్ముடைய కరణ గ్రామం పెరువిడాయి పట్టు కూపిట్టారు. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు ముడియానే అనేటువంటి తిరువాయిమొழிలో ఆడవాళ్ళు పెరుమాళని అనుభవించాలని ఆశపడి అది లభించకపోవటం చేత తాము తమ యొక్క ఇంద్రియ సమూహము పెరువిడా ఎప్పట్టు కూపిట్టారు, పెద్ద మొరలు పెట్టుకొని ఆర్తనాదాలు చేస్తూ మొరలు పెట్టుకున్నారు ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు కూడా. தாமும் இவ்விஷயத்திலே கூப்பிடுகிறா போலே சம்சாரிகள் இதர விஷயங்களை பற்றி கூப்பிடுகிறபடியை அனுசந்தித்து அவர்கள் அனர்த்தத்தை கண்டவாறே தமக்கு முடியானேயில் பிறந்த ఇజవుతానే పేరాయి తోత్తిత్తు. అదిగో తామేమో భగవంతుడి యొక్క అనుభవాలను పొందాలి, ఆయన కైంకర్యాలు చేయాలి, ఆయన గుణానుసంధానం చేయాలని తాము ఆర్తుపడుతూ ఉంటే, అది లభించక మొరలు పెట్టుకుంటూ ఉంటే లోకంలో ఉన్న సంసారులు ఎలా ఉన్నారు? ఇతర విషయాలని భావించి అవి పొందలేకపోవటం చేత మొరలు పెట్టుకునే రీతిగా ఉన్నారు లోకులంతా కూడా. దాన్ని చూసినటువంటి వాళ్ళకి అవరగల అనర్థத்தை కండవారి, వాళ్ళ యొక్క అనర్థాన్ని చూసినటువంటి ఆడవాళ్ళకి ముడియానేయిల్ పిరందవి చెబుతానే పేరాయిత్తోత్తిత్తు. ముడియానేలో ఆళ్వాళ్ళ యొక్క ఇంద్రియాలు, ఆళ్వాళ్ళ యొక్క కరణాలు అన్ని ఎంత ఆర్తిని చూపించాయి. పెరుమాళ్లే నిన్ను సేవించాలి, నీ కైంకర్యం చెయ్యాలి అని ఆశపడ్డాయి కదా. అలా నువ్వు ఆ గరుడ వాహనారుడు వేయించేసి వస్తూ ఉంటే ఆ గరుడు వచ్చేటప్పుడు ఆ రెక్కల ధ్వని వినాలి అని కోరుకున్నాయి ఆ చెవులు. అలాంటివన్నీ కోరుకున్నాయి కదా నా ఇంద్రియాలు. అదే గొప్ప ఫలం అండి నాకు. ఇదిగో ఈ లోకుల వలె ఇతర విషయాలను పట్టుకొని అవి లభించక మొరలు పెట్టుకుంటూ ఉండేటువంటి స్థితి నా ఇంద్రియాలకి లేదు. లేకుండా ముడియానే అనే తిరువాయిమొழிలో పేరందయ్య చెబుతానే కలిగినటువంటి దుఃఖమే ఆ పోగొట్టుకోవడమే పేరాయి తోత్తిత్తు, అదే గొప్ప ఫలంలాగా కనబడుతోంది ఆడవాళ్ళకి ఇప్పుడు. అంతే కదా, లోకుల వలె ఇతరులను స్తోత్రం చేయడానికి అనర్హమైనటువంటివి ఇంద్రియాలు నావి. అలా కాకుండా అంత మాత్రమేనా భగవంతుణ్ణి పొందాలని పరితపిస్తూ మొరలు పెట్టుకుంటూ ఉన్నటువంటి ఇంద్రియాలు. కాబట్టి ఇదే నాకు గొప్ప ఫలం అండి అనుకున్నారు వాళ్ళు. అదుక్కు మేలే ஆசிரிதார்த்தமாக கர்மவச்சரை போலே சம்சாரிகள் நடுவே அவர்களோடு வத்த ஒளிவை கொண்டு అవతరిத்த దివ్య అవతారంగளையும். అదిగో అదే గొప్ప ఫలంగా అనిపించినటువంటి ఆళ్వార్లు ఇప్పుడు ఏమనుభవించబోతూ ఉన్నారంటే, ఆశ్రితుల కోసమని కర్మవత్సరైపోలే. మనందరికీ ఈ దేహము ఈ జన్మ ఎలా వచ్చిందంటే మనం చేసుకున్నటువంటి కర్మలని అనుభవించడానికి వచ్చినటువంటివి మనకి ఈ దేహాలు. అలా సంసారులంతా కూడా కర్మవస్తులు వీళ్ళందరూ. అలాంటి కర్మవస్తుల మధ్యలో వాళ్ళతోటి సమానంగా ఒక తిరుమేనిని ధరించి వచ్చాడే ఆ పరమాత్మ, ఆయన యొక్క దివ్య అవతారాలని అవతార సిద్ధమాన దివ్య చేష్టితంగళయ్యం, అవతారాలు ఎత్తిన తర్వాత చేసినటువంటి దివ్యమైన చేష్టితాలని ఒడివజగయ్యం, దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని భూషణంగల్ సేరంద సేత్యయ్యం, ఆ దివ్యమంగళ విగ్రహంతో ఆభరణాలు చేరి ఉన్నటువంటి ఆ సేత్తిని దివ్య ఆయుధంగల్ సేరంద సేత్యయ్యం,
ఆ తిరుమేనికి ఎలా పొందికగా ఎలా అమరిపోయాయండి ఆ ఆభరణాలు ఆయుధాలు కూడా అన్నట్టుగా. దివ్య ఆయుధాలు చేరంద శక్తియు అఘటిత ఘటనా సామర్థ్యతయం. పరమాత్మ యొక్క అఘటిత ఘటనా సామర్థ్యాన్ని, అఘటిత ఘటనా సామర్థ్యం అంటే చెయ్యటానికి సాధ్యం కాని పనులను చేసి చూపించేటువంటి సామర్థ్యం. ఏమిటదండి? ఆలి నిలయ అన్నారు. అంటే చిన్న మర్రి ఆకు చివురు మీద శయనించి ఉన్నాడు. అది అందరికీ సాధ్యమయ్యే పని? ఎవరికీ సాధ్యం కాదు. సాధ్యం కానటువంటి కార్యాన్ని సాధ్యం చేసి చూపించేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది అఘటిత ఘటనా సామర్థ్యము. అలాంటి సామర్థ్యాన్ని ఇవత్తయ్యెల్లాం అనుభవిక్కపెట్టే, ఇవన్నీ నేను అనుభవించడానికి పొందాను. ఎనక్కు ఒక కురేగడం ఎల్లై ఎన్గిరా, నాకు ఇంకా ఏ కొరత ఉంటుంది కనుక ఎనక్కు ఒక కురేగడం ఎల్లై, నాకు ఇంకే కొరతలు లేవండి అని ఆనందపడిపోతూ ఉన్నారు ఆడవాళ్ళు ఈ తిరువామిడిలో. ఏమిటి ఆశ్రితల కర్మవస్తులైనటువంటి సంసారులు ఎలా వచ్చి ఈ లోకంలో పుడుతూ ఉంటారో అదే రీతిగా ఈ లోకంలో ఒక తిరుమేనిని తాల్చి వేళతోటి వచ్చి అవతరించేటువంటి అవతారాలలో చేసినటువంటి దివ్యమైన చేష్టితాలని, ఆ దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని, ఆ దివ్య మంగళ విగ్రహానికి అలంకరించేటువంటి ఆభరణాలతో పాటుగా ఉన్నటువంటి ఆయుధాలని, అఘటిత ఘటనా సామర్థ్యాన్ని, వీటన్నింటినీ నేను అనుభవించడానికి పొందాను అనేది ఆళ్వార్ల యొక్క ఆనందం ఈ తిరువాయిముడిలో. మొదటి పాసురంలో జన్మం పల செய்து வெளிப்பட்டு செங்கொடு செக்கரம் வில் வன்மையுடைய உலக்கைவள் வாழ் தண்டு கொண்டு புள்ளூருந்து உலகில் வன்மையுடை அரக்கர் அசுரரை மாளப்படை பொருதா நன்மை உடை அவன் சேர் பரவ பெத்தா நானோர் குறை விலனே. ஜன்மம் பல செய்து வெளிப்பட்டு செங்கொடு செக்கரம் வில் வன்மையுடைய உலக்கைவள் வாழ் தண்டு கொண்டு புள்ளூருந்து உலகில் வன்மையுடைய அரக்கர் அசுரரை மாளப்படை பொருதா நன்மை உடை அவன் சேர் பரவ பெத்தா நானோர் குறை விலனே. అన్వయం పల జన్మం. పల జన్మం అంటే ముందు దీనికి అవతారిక చెప్పుకొని అప్పుడు దీని ప్రతిపదార్థాలను చూద్దాం. భగవంతుడి కంటే ఇతరమైనటువంటి వాటిని స్తోత్రం చేస్తున్న సంసారులను ఆ స్తోత్రం నుండి మరలింప చెయ్యాలని, వాళ్ళని మరలింప వారు అనివృత్తులగుట, దాన్ని విడిచిపెట్టకపోవటం చేత చూసినటువంటి ఆడవాళ్ళు వాళ్ళ వలే కాకుండా నేను ఇతర స్తోత్ర అనర్హకరణాలను కలవాడిగా ఉన్నానే అని క్రిందటి తిరువాయిముడిలో సాయించారు ఆడవాళ్ళు. ఈ తిరువాయిముడిలో తన కరణానికి వాక్కుకి భగవత్ స్తోత్ర అర్హత ఉన్నది అని ఆడవాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ తిరువాయిముడిలో. మొదటి పదం ఏమిటి? పల జన్మం చేదు వెళ్ళిపట్టు. దేవాది జాతులతోటి అనేక విధాలైన వాటి యందు అవాంతర భేదములు కలవియునైన జన్మములు చేసి. అవాంతర భేదాలంటే మనుష్యుడుగా పుట్టాడు అనుకోండి, ఆ మనుష్యుల్లో రకరకాల మనుష్యులుగా పుట్టడము అని, ఇలా అవాంతర భేదాలు కలిగినటువంటి జన్మాలను చేసి செங்கொடு சக்கரம் வில் வன்மையுடைய உலக்கை. செங்கொடு చక్కరం చేసి నేత్రములకు విషయమగనట్లు అవతరించి శంఖముతోడి చేరి ఉన్న చక్రాన్ని, శాంగమయుడి ధనస్సును, సుందరమైన ముసలాన్ని, హస్తమును విడువని నందకమరడి కత్తియగు గదాయుధాన్ని, వీటిని ఉపకరణముగా కలవాడై. ఏమిటి? పరమాత్మ శ్రీహస్తాల్లో ఏమేమి ఆయుధాలుంటాయి? శంఖము, చక్రము, ధనుస్సు, ముసలం, నందకము అనేటువంటి ఖడ్గము, గదాయుధము, వీటన్నిటినీ ఉపకరణాలుగా కలిగినటువంటి పరమాత్మ ఎలా ఉన్నట్టు? ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన అంటే తండు పుల్ ఊరుందు గరుడాల్వాలని నడిపించి
అలాంటి ఆయుధాలన్నీ ధరించి గరుడాలు వాళ్ళ మీద ఎక్కి దాన్ని నడిపించి ఉలగిల్ వన్మై ఉడయ్య అరక్కరై, ఉలగిల్ లోకములందు వన్మై కాఠిన్యము కలిగినటువంటి అరక్క రాక్షసులను అసురులను మాళ నశించేటట్లుగా పడై పొరుద నన్మై ఉడయవన్, పడై పొరుద యుద్ధము చేసి శుభము కలవాని యొక్క గుణములను స్తుతించున్నట్లు పెత్తనాన్ ఓర్ కురైవుయలన్, అలా లభించినటువంటి నేను ఒక విధమైన కొరత కూడా లేనివాడిగా ఉన్నాను. ఏం చెప్తున్నారో తాత్పర్యం చూద్దాం, అర్థమవుతుంది. ఇప్పుడు అతీంద్రియమైనటువంటి తన దివ్యమంగళ విగ్రహాన్ని, అతీంద్రియం అంటే ఇంద్రియాలు, ఇంద్రియ గోచరుడు కాదు పరమాత్మ. అలా ఈ నేత్రాలకి ఎదురుగా ప్రత్యక్షంగా కనబడతాడా అంటే ఈ మాంస చక్షువులకి దర్శనమిచ్చేటువంటి వాడు కాదు పరమాత్మ. అలాంటి పరమాత్మ, అతీంద్రియుడైనటువంటి పరమాత్మ తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనేక అవతారాలు ఎత్తి సకల మనుజ నయన విషయతాంగత అని చెప్పినట్టుగా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి నేత్రాలకి దర్శనమిచ్చేటట్లుగా సర్వస్మాత్పరుడు ఉన్నటువంటి ఆ సర్వస్మాత్పరుడు, అందరికంటే గొప్పవాడు అయినటువంటి ఆ పరమాత్మ శంఖము, చక్రము, గద, శార్ంగము, ఖడ్గము ఇలా అనేక సకల ఉపకరణాలన్నిటినీ ధరించి వాహనమైనటువంటి గరుత్మంతుడి మీద వేయించేసి రక్షించవలసినటువంటి లోకానికి వెళ్ళి ఆశ్రిత విరోధులని నశింపచేసి చేసినటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క నిరవధిక దివ్య కళ్యాణ గుణాలని నేను అనుభవించిన వాడిని అయ్యాను కదా, నాకు ఇంకే కొరత లేదు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసరంలో. ఆరాయిరప్పడి జన్మం పలపల எம்பெருமானையொழியா மத்து ஒருவரை கவிபாடுகை குயிடல்லாத பிரகிருதியாக பெத்த பேத்தை அனுசந்தித்து சென்ன பிரீத்தி கீழ் இனிமேல் எம்பெருமானை కవిపాడ పెద్ద పేత్తై అనుసంధిత్తు చెల్లుగిర ప్రీతి. కిందటి తిరువాయిమదిలో ఆడవాళ్ళకు కలిగినటువంటి ప్రీతి ఏమిటి, ఈ తిరువాయిమదిలో ఆడవాళ్ళకి నడుస్తూ ఉన్నటువంటి ప్రీతి ఏమిటి? ఆ ఎంబెరమాన్ని తప్ప అంటే సర్వేశ్వరుని తప్ప ఇంకొకళ్ళని కవి పాడటానికి తగినటువంటి స్వభావం నేను పొందలేదు కనుక ఎంత గొప్ప ఫలం అది అని ఆ ఫలాన్ని అనుసంధానం చేసుకొని ఇతరుల వల్లే కాలేదు నేను అని ఆ విషయానికే ఆనందపడిపోతూ ఆ ఆనందం నడిచింది సొన్నాళ్ళు విరోధం ఇది అనేటువంటి తిరువాయిమడిలో. ఇనిమేల్ ఈ తిరువాయిమడిలో ఎంబెరమాన్ని కవి పాడ పెత్త ఆ సర్వేశ్వరునే కవిత్వం పాడటానికి ఈ ఇంద్రియాలు నాకు ఇంద్రియాలని నేను పొందానే అని ఆ ఫలాన్ని భావించుకొని నడుస్తూ ఉన్నటువంటి ప్రీతి ఈ తిరువాయిమడిలో. அசங்கேய திவ்ய அவதாரங்களை பண்ணி சகல மனுஜனைன விஷயதாங்கதனாய் சங்க சக்கர சார்ங்க முசல ఖడ్గాది దివ్యాయుధనరనాయి கொண்டு இந்த லோகத்திலே அதிபல பராக்கிரமரான அசுர ராட்சசரை சைன்யமாக நிரசித்த மகாகுணத்தை உடையனான அவனுடைய அந்த குணங்களை இப்படி வாஷ்டப்பெத்து எனக்கு இனி என்ன குறை ఉండు ఎన్గిరార్. అసంఖ్యేయాలైనటువంటి అవతారాలు, అసంఖ్యేయాలైనటువంటి దివ్యమైన అవతారాలను చేసి లోకంలో ఉన్న వాళ్ళ అందరి యొక్క నేత్రాలకి విషయమయ్యేటట్లుగా శంఖము, చక్రము, శార్ంగము, ముసలము, ఖడ్గము, ముసలం అంటే రోకలి, అది కూడా ఒక ఆయుధం కాబోలు, ఆ ఖడ్గము మొదలైనటువంటి దివ్య ఆయుధాలను ధరించి ఈ లోకంలో మిక్కిలి బలపరాక్రమాలు కలిగినటువంటి అసుర రాక్షసుల్ని సైన్యంగా నిరసించినటువంటి ఈ మహాగుణాన్ని కలిగిన ఆ సర్వేశ్వరు యొక్క ఆ గుణాలని ఇప్పటి వాస్తపెత్తయనకు ఇలా పొంది ఉజ్జీవించేటట్లుగా ఉన్న నాకు ఇని అన్న కొరై ఉండేన్గిరా, నాకు ఇంకేం కొరత ఉంటుందండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ తిరువాయిమొழிలో. పన్నీరాయిరప్పడి మొదట అవతారిక 10 పాత్రాల్లో ఏం చెప్పారనేది ఒక్కొక్క పదంతో ఇస్తారు కదా ఇక్కడ, అది చూసినప్పుడు 10ஆம் திருவாய்மொழியில் கீழ் இதர ஸ்தோத்திரத்தினுடைய ஹேயத்வாதிகளையும்
భగవత్ స్తోత్రజ్ఞుడే వైలక్షణ్యత్వయం ఉపదేశిస్తూ ఇతర స్తోత్రాల యొక్క హేయత్వాదిகளை ఇతర స్తోత్రాలన్నీ విడిచిపెట్టవలసినటువంటి భగవంతుని స్తోత్రం యొక్క విలక్షణత అది స్వీకరించవలసినదని ఉపదేశించి இப்படி விலட்சணமான பகவத் விஷயத்தை நாம் சர்வ பிரகாரத்தாலும் అనుభవిక్కపెరువదే என்று అతి ప్రీతరా ఇలాంటి విలక్షణమైనటువంటి ఆ భగవంతుడి యొక్క విషయాన్ని నేను అన్ని విధాలుగాను అనుభవించడానికి పొందానే అని మిక్కిలి ప్రీతి కలిగినటువంటి వారైన ఆళ్వార్లు అనుభావ్యనాన సర్వేశ్వరుడయ అవతార ఫలమాన విరోధ నిరసనత్తయ్యం అనుభవించబడేటువంటి వాడైన సర్వేశ్వరుడి యొక్క అవతారాలకి ఆయన అవతారాలు ఎత్తుతూ ఉంటాడు కదా, అవతారాలకి ఫలం ఏమిటి? విరోధ నిరసన. అవతారాలకి మూలమైనటువంటిది ఏమిటి? క్షీరాగ్నవ శాయిత్వం, అంటే పాలకడల్లో శయనించి ఉండటం. అలాంటి ఆ శాయిత్వాన్ని అనవధిక అతిశయ్యాన సర్వవిధ భోగ్యతయ్యం, అనవధిక అవధి లేనటువంటి గొప్పదైనటువంటి అన్ని విధాల భోగ్యత కలిగినటువంటి భోగ ప్రతిసంబంధి సమస్త విరోధి నివర్తకత్వత్తయ్యం. ఇలాంటి భోగ్యభూతుడైన పరమాత్మని అనుభవించటానికి కోరిక కలిగినటువంటి ఆ భాగవతోత్తములకి ఆ భగవంతుణ్ణి అనుభవించడానికి విరోధంగా ఉన్నటువంటి అన్ని విరోధాలని నివర్తకత్వత్తయ్యం నివర్తించడము. అద్దిగడుక్కు అద్దితాధికారిత్వత్తయ్యం, అద్దిగడుక్కు అంటే యాచించేటువంటి వాళ్ళకి అద్దితార్థకారిత్వత్తయ్యం, అర్ధకారిత్వత్తయ్యం. వాళ్ళు ఏది కోరుకుంటే దాన్ని యాచించే వాళ్ళకి యాచించిన దాన్ని ఇవ్వటాన్ని. అవతార దశలు అతిమానుష చేష్టితత్తయ్యం, అవతార దశల్లో కూడా అతిమానుష చేష్టితాలను ఎన్నో చేశాడు. అవి అవతార నిర్వాహ్యమాన లీలా విభూతి యోగత్తయ్యం. ఈ అవతారాన్ని నిర్వహించడానికి ఎక్కడికి వచ్చి అవతరిస్తూ ఉంటాడు? ఈ లీలా విభూతులు. అలాంటి లీలా విభూతితోటి కలిసి ఉన్నాడు అని. ఇంద నిలయ్యం పరత్వ సూచకమాన లక్ష్మీపతిత్వత్తయ్యం. ఈ స్థితిలో కూడా పరత్వాన్ని సూచించేటట్లుగా ఉన్నటువంటి లక్ష్మీపతిత్వాన్ని, సర్వ ప్రకార రక్షకత్వత్తయ్యం అన్ని రీతులుగా రక్షించేటువంటి విధానాన్ని, సర్వాంతర్యాత్మత్వత్తయ్యం అనుసంధిస్తూ అందరికీ అంతరాత్మగా ఉండేటువంటి వాడు ఈ సర్వేశ్వరుడే అనే భావన చేసి ఏవం విధాన సర్వేశ్వరనై సర్వ ప్రకార అనుభవం పన్న పెత్తయనకు ஒரு వైకల్యం. ఇలాగా అందరికీ అంతరాత్మగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుని అనుసంధానం చేసుకొని ఏవం విధనాన సర్వేశ్వరునై ఈ రీతిగా ఉన్నటువంటి ఇలాంటి గుణాలన్నీ కలిగినటువంటి సర్వేశ్వరుని సర్వ ప్రకారం అనుభవపన్న ప్రత్యయనకు అన్ని రీతులుగాను ఆ అనుభవాన్ని పొందటం అనే ఫలం కలిగినటువంటి నాకు వైకల్యం, విచ్ఛేదం, మనప్పేడై, మిరుకు, క్లేశం, అప్రీతి, అలమాపు, దుఃఖం, అవసాదం, వినాశం ఎందు కొల్లపట్టియ సమస్త దురితంగళం ఇల్లై ఎన్ను అప్రీతిరాయ్. అది సర్వ ప్రకారాలుగాను అనుభవించడానికి పొందినటువంటి నాకు ఒక వైకల్యం అంటే పొందలేనటువంటి స్థితి, విచ్ఛేదం ఎడబాయటము, మన పేడై మనసుకు బాధ కలిగేలాగా ఉండటము, మిరుక్కు క్లేశం, మిరుక్కు క్లేశం అధిగమించినటువంటి దుఃఖం, అప్రీతి అలమాపు దుఃఖం, అవసాదం అప్రీతి అలమాపు అలమటించడము, దుఃఖము అవసాదం అన్న దుఃఖమే. మరి ఈ దుఃఖానికి ఆ దుఃఖానికి తేడా వ్యాఖ్యానంతో చూడాలి. అవసాదము వినాశం ఎన్ను సొల్లపట్ట, వినాశము అని చెప్పబడినటువంటి సమస్త దురితంగళం ఎల్లయ్యన్ను అప్రీతరాయ్. అవసాదము వినాశం ఎన్ను కొండు సొల్లపట్ట సమస్త దురితంగళం ఇల్లయ్యన్న ప్రీతరాయ్. ఇదిగో వినాశం అని చెప్పబడేటువంటి ఆ పాపాలేమి
లేవు అని ప్రీతులై ఇప్పత్తుక్కు తాత్పర్యమాన ఈ 10 పాశాలకి తాత్పర్యమైనటువంటి స్వరూపత్తినుడయా తదేక అనుభవత్పత్తయ్యం ఉపాధిక్కు ముడిక్కిరా స్వరూపము యొక్క తదేక అనుభవత్పత్తయ్యం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించడం అనేటువంటిదే ఉపపాదిక్కు ముడిక్కిరార్ తెలియచేసి ముగిస్తున్నారు ఈ తిరువామిడిని. అంటే ఏమిటి ఈ తిరువామిడిలో విషయం? నా ఇంద్రియాలు భగవంతుడికి కైంకర్యం చేయడానికి అర్హంగా ఉన్నాయే, నాకు అలాంటి ఇంద్రియాలు కదా ఇచ్చాడు సర్వేశ్వరుడు అని ఆనందపడిపోతూ ఉన్నారు ఆడవాళ్ళు ఈ పాఠంలో. ఇప్పుడు పన్నీరాయరపడి முதற்பாட்டில் అనేక అవతార ముఖత్తారే ஆசிரித விரோதி நிரசனம் பண்ணினவன் குணகணங்களை சுத்திக்கப்பெற்ற நான் ஒரு உரையுడేన్ అల్లేన్ ఎన్గిరార్. అవతారాల ద్వారా ఆశ్రిత విరోధి నిరసనం చేసినప్పటికీ కూడా గుణ గణంగడై స్థుతిక్కపెట్టేనాగా గుణగణాలని స్తోత్రం చేసేటట్టుగా పెత్తనాన్ ఉరుకురయ్యుడయ్యేనల్లేన్ నాకు ఇంకా ఏ కొరత లేదండి అంటున్నారు ఈ తిరువామిలో ఆడవాళ్ళు. అజాయమాన ఎంగిరపడియే అకర్మవశ్యనాయ వైత్తు దేవాది జాతి భేదత్తయ్యం ఓరన్నిల్ అవాంతర భేదత్తై ఉడైతానా జన్మ విశేషంగడై. ఎలాంటి వాడు పరమాత్మ? అజాయమాన ఎంగిరపడియే ఆ పుట్టుకలు లేనటువంటి వాడు అని చెప్పినట్టుగా ఆత్మ ఆ కర్మ వశ్యనాయి తడిస్తూ ఆత్మ ఆగా కర్మవశ్యనాయ వైత్తు దేవాది జాతి భేదత్తయ్యం కర్మవశుడయ్యుండి దేవాది జాత భేదత్తయ్యం. ఇదిగో ఎలా పుడతాడు పరమాత్మ? అజాయమాన అని చెప్పబడినట్లు పుట్టుకలు లేనటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ ఎలా పుడతాడు? నేను కూడా అకర్మవశ అజాయమాన ఎంగిరపడియే అకర్మవశ్యనాయ వైత్తు. ఇది అజాయమాన బహుదా విజాయతే అని చెప్పినట్లుగా శృతులు పుట్టుకలే లేనటువంటి వాడు పరమాత్మ. అలాంటి వాడు అకర్మవశ్యనాయ వైత్తు. మనకి జన్మలు రావడానికి కారణం కర్మవశ్యత, ఆయన అకర్మవశ్యుడు. అలాంటి వాడయ్యుండి దేవాది జాతి భేదత్తయ్యం దేవతలు దేవ మనుష్య తిర్యక్ స్థావరాలు అనే ఇలాంటి భేదంతో ఓరొన్నిల్ అవాంతర భేదత్తయ్యం ఉడైతానా. ఓరొన్నిల్ అందులో దేవత వలె పుట్టాడనుకోండి, అందులో కొన్ని భేదాలు. మనుష్యుడి వలె పుడితే అదే ఏ మరములాగా చెట్టులాగానో పుట్టాడనుకోండి, అలానే తిరియక్కుడు వలె పుట్టినా అందులో కూడా ఓరొన్నిల్ అవాంతర భేదత్తయ్యం ఉడైతానా. ఇప్పుడు అవాంతర భేదాలు అంటే ఒకే మనుషుడిగా పుట్టాడు, అలా 4 రకాల మనుషులుగా పుట్టడం, 5 రకాలుగాను, 1 రకంగా, 2 రకాలుగా, అలాంటి అవాంతర భేదాలు కలిగినటువంటి జన్మ విశేషంగడై సంకల్ప మాత్రత్తాల్ అన్నియే ఇతర సజాతీయనా ఇక్కుండు పన్ని. అలాంటి ఓరొన్నిల్ ఒక దాంట్లో కూడా అవాంతర భేదాలు ఓరొన్నిల్ అవాంతర భేదత్యాలు కలిగినటువంటి జన్మ విశేషాలని సంకల్పముతోటి తప్ప ఇతర సజాతీయనా ఇక్కుండు పన్ని. ఏదో ఆలోచించి నేను ఇలా వచ్చి పుట్టాలి అని ఏదో ఆలోచించి సంకల్పం చేసుకొని రావటం కాదు. అలా సంకల్ప మాత్రాలన్నీ సంకల్ప మాత్రమే కాకుండా ఇతర సజాతీయనా ఇక్కుండు పన్ని, ఇతరులతో సజాతీయులమై వచ్చి అవతరించి అతీంద్రియమాన విగ్రహం సంసారి కన్నుక్కు విషయమాంబడి ప్రాదుర్భవిస్తూ. అతీంద్రియుడైనటువంటి పరమాత్మ దివ్య మంగళ విగ్రహాన్ని సంసారిகள் కన్నుక్కు విషయమాంబడి ప్రాదుర్భవిస్తూ కంటికి కనపడేలాగా కన్నుకు విషయం ప్రాదుర్భవిస్తూ దాన్ని అవతరింపచేసి. ఎలాంటి వాడు? అతీంద్రియుడైనటువంటి వాడు. అలాంటి తన దివ్యమంగళ విగ్రహాన్ని సంసారిகள் కన్నుక్కు విషయమాంబడి సంసార యొక్క కంటికి విషయమయ్యేటట్టుగా ప్రాదుర్భవిస్తూ అవతరించి అవతార ప్రయోజనమాన సాధు పరిత్రాణ
துஷ்டுத்விநாசத்துக்கு உறுப்பாய் உள்ள தன்னில் தான் பிரியாத சங்க சக்கரங்கள். அவதார பிரயோஜனமான சாது பரித்ராண துஷ்டுத் వినాశనத்துக்கு ఉరుపాయుళ్ళ ఆయన ఎందుకు అవతరిస్తూ ఉంటాడు ఈ లోకంలోకి వచ్చి? పరిత్రాణాయ సాధువున వినాశాయచ దుష్కృతం అన్నారు కదా. ఆయన అవతార ప్రయోజనమే సాధుజనుల్ని రక్షించటం, చెడ్డ స్వభావం కలిగిన వాళ్ళని నశింపచేయటం. అలాంటి వాటికి తగినట్లుగా ఉన్న తన్నిల్ తాన్ ఫిర్యాద శంఖ చక్రగా అలా ఆయన వచ్చి అవతరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండేటువంటి శంఖ చక్రాలు, శ్రీచార్ణం శార్ణము, విరోధిగళై భగ్నరాక్కు ముసలాయుధం, విరోధుల్ని నశింపచేసేటువంటి ముసలాయుధము, ఎదురుగడై అజిక్కుమ్మిడத்தில் సేవిరాదా అనందగం, శత్రువులని నశింపచేసే సమయంలో కైవిరాద చేతిని విడవకుండా ఉండేటువంటి నందకం అనేటువంటి ఖడ్గము, గరుడయ్యాగిరయ్యవత్తే ఆ శంఖము గద అని ఈ రెండు ఉపకరణమాగొండు. అలా వాటినే ఉపకరణాలుగా స్వీకరించి పెరియ తిరువడియై వడత్తి తనకు రక్షణీయమాన లోకத்தில் పెరియ తిరువడియై నడత్తి, పెరియ తిరువడిని నడిపించుకుంటూ తనకు రక్షణీయమాన లోకத்தில் తన ఎదురుగడై అరిక్కుం இடத்தின் ఐసిగా కైవిడాదా, ఎదురువాడు నశింపచేస్తున్నప్పటికీ కూడా చేతిని విడిపించకుండా ఉండేటువంటి నందకము అనే ఖడ్గము, గదయ్యాగిరయ్యవత్తై ఉపకరణమాగొండు, పెరియ తిరువడివై నడత్తి, పెరియ తిరువడిని నడిపింపచేస్తూ తమకు రక్షణీయమాన లోకத்தில் ఇవ్వడుగు కండు ఈడుపడాదవన్మయ్యై ఉడయ్యరానా, తనకి రక్షణగా ఉండవలసినటువంటి ఈ లోకంలో ఆ సౌందర్యాన్ని చూసి ఈడుపడనటువంటి ఆ వన్మయ్యై దాఢ్యం, వస్తారు ఏదో కోవిల్లోకి రావాలి కనుక వస్తారు, దండం పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఆ ఎక్కడి వరకు వెళ్ళాలి? లోపల వరకు వెళ్ళాలి. ఎదురుగడై అజిక్కుమిడా ఇది தன்னில் தான் பிரியாத சங்க சக்கரங்கள் சீர்ஷாங்கம் விரோதிகளை மக்னராக்கும் முசலாயுதம், ఎదిరిగళై అజిక్కుం இடத்தில் కైవిడాద నందకం గదయ్యాగిర ఇవత్తే. అదిగో ఎప్పుడూ ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండేటువంటి శంఖ చక్రాలు, శ్రీ శార్ంగము, విరోధులను భగ్నం చేయడానికి ఉన్నటువంటి ముసలాయుధము. అంతేకాదు ఆ శత్రువుల్ని నశింపజేసే సమయంలో చేతిని విడవకుండా ఉండేటువంటి నందకము, గద అనేటువంటి వీటిని గదయ్యాగిర ఇవత్తాయి, వీటిని ఉపకరణమాగొండు ఉపకరణాలుగా స్వీకరించి పెరియ తిరువడియై నడత్తి, గరుడాల్వాలను నడిపించుకుంటూ వచ్చి తనకు రక్షణీయమాన లోకத்தில் ఇవ్వడుగు కండు ఈడుపడాదవన్మయ్యే, తనకి రక్షణగా ఉన్నటువంటి ఈ లోకంలో ఇవ్వడుగు కండు ఈడుపడాద వన్మయ్యే, అలాంటి పరమాత్మక సౌందర్యాన్ని చూసి ఈడుపడకుండా ఉండేటువంటి ఆ దాఢ్యాన్ని ఉడయ్యరానా కలిగిన వాళ్ళైనా రాక్షసరయ్యం అసురరుగళయ్యం మాండు పోంబడియాగా, రాక్షసులని అమరరుగళయ్యం అమరులని మాండు పోంబడియాగా నశించిపోయేటట్టుగా ఎదిరెదిరే పడై అడుత్తు పురుదా, ఎదిరెదిరే పడై అవుతూ అది ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ పడై ఓగుత్తు పురుదా, చెవ్వయ్యాగిర నన్మయ్యై ఉడయ్యవనుడయా శౌర్య వీర్య பராக்கிரமங்களையாய் ஆசிரித விஷயத்தில் சுவாமித்வ வாத்சல்யங்களையும் பரக்கப்பேசி ஸ்துதிக்க பெத்த நான் தேசாந்தரத்திலும் காலாந்தரங்களிலும் தேகாந்தரங்களிலும் பகவத் விஷயத்தில் என்ன வசம் அனுபவிக்க பெற்றிரோம் என்னோ ஒரு குறை உடையே நல்லின்.
కురైవు అంటే వైకల్యము. తనకి రక్షణగా ఉండేటువంటి ఈ లోకంలో ఈ సౌందర్యాన్ని చూసి ఈడు పడనటువంటి వాళ్ళ యొక్క కాఠిన్యాన్ని ఉడయవరానా కలిగిన వారైనటువంటి రాక్షసరయం, రాక్షసులని, అసురులని మాండ పోంబడియాగా నశించిపోయేటట్టుగా ఎదురెదురే పడైవగుత్తు, ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేసి ఒరుదా సెవ్వయ్యాగిర తన్మయ్యై ఉడయ్యవనుడయా అలాంటి యథార్థ స్వభావాన్ని కలిగినటువంటి ఆ వారిని செவ்வண்ணையாகிற நம்மை అని ఉడయవనుడయ శౌర్య వీర్య பராக்கிரமங்களையும் ஆசிரித விஷயத்தில் சுவாமித்துவ வாத்சல்யத்தையும், அதுவோ அவர்கள் அசுரர்களையும் அந்தும் போம்படியாக எதிரெதிரே படை வகுத்து பொருதா கையாகியாகிற நன்மையை మంచితనాన్ని సెవ్వాయాగిర నన్మయ్యై ఉడయరానా అలాంటి మంచితనాన్ని కలిగినటువంటి రాక్షసరయ్యం రాక్షసుని, అసురர்களையும் అసురులని, మాండు போம்படியாக எதிரெதிரே படை வகுத்து புருத செவ்வாகியாகிற நன்மையை உடையவனுடைய சௌரிய வீரிய பராக்கிரமங்களை ஆசிரித விஷயத்தில் சுவாமித்வ வாத்சல்யங்களை பரக்கத்தேசி ஸ்துதிக்க பெற்ற நான் தேசாந்தரத்திலும் காலாந்தரத்திலும் தேகாந்தரத்திலும் பகவத் விஷயத்துடன் இந்த அம்சமும் அனுபவிக்கப்பெற்றிலும் ఎన్నో ஒரு కురైవుడయే నల్లెన్. అదే వాళ్ళందరూ రాక్షసులు అసలు నశించిపోయేటట్టుగా యుద్ధం చేసి రుజు స్వభావం అనేటువంటి మంచిని చూపించినటువంటి వాని యొక్క ఆ శౌర్యము, వీర్యము, పరాక్రమము ఇవన్నీ కూడా ఆశ్రితుల యొక్క విషయంలో స్వామిత్వ వాత్సల్యంగళై కయ్యం పరకప్పేసి స్థుతిక, ఆశ్రితుల విషయంలో ఉన్నటువంటి స్వామిత్వము వాత్సల్యాలని పరకప్పేసి విస్తారంగా పేసి స్థుతిక స్తోత్రం చేయబడగా పెడుం నా దేహాంతరత్తినం అంటే అలాంటి వాత్సల్యాన్ని విస్తారంగా బాగా నోటికి అవకాశం ఉన్నంత వరకు నా వాక్కుకి చెప్పడానికి పొందినటువంటి నేను దేశాంతరంలో ఉన్నప్పటికీ కాలాంతరంలో ఉన్నప్పటికీ దేహాంతరத்திலும் భగవద్ விஷயத்தில் என்ன కొంచెం అనుభవిக்கப்பெற்றிரோம் என்ன కూడా ఇలాంటి భగవద్ విషయాన్ని ఎన్నవసం అనుభవిக்கப்பெற்றிரோம் అవసరం నాకు తెలియకుండానే ఇందులో అనుభవించాను అని ఎన్ను వరకు ఉడయేనల్లెన్ అలాంటి ఒక కొరత లేనటువంటి వాడిగా ఉన్నాను అంటున్నారు ఈ పాఠంలో ఆళ్వార్లు. కురైవు అంటే వైకల్యము, అలాంటి ఏ కొరతలు లేని వాడిగా ఉన్నాను నేను అని. ఇప్పుడు మొదల్ పాటిల్ 345వ పేజీలో తిరువాయమొழியில் சொல்லுகிற అర్థத்தை సంగ్రహేణ అరుళిచ్చేగిరార్. ఈ తిరువాయమొഴి మొత్తంలో చెప్పబడినటువంటి అర్థాలని మొదటగా సంగ్రహంగా అందిస్తున్నారు ఈ పాసనంలో. దివ్య ఆయుధంగలోడే అవన్ వందు అవతరిక్కుబడియై అనుసంధిక్కపెత్త ఎనకు కురైగళమిల్లై ఎన్గిరార్. దివ్యమైనటువంటి ఆయుధాలతోటి ఆయన వచ్చి అవతరించిన ప్రకారాన్ని అనుసంధానం చేసుకుంటే పెద్ద ఎనకు ஒரு குறைகளும் இல்லை என்கிறார். దివ్య ఆయుధాలతోటి ఆయన వచ్చి అవతరించిన ప్రకారాన్ని అనుసంధానం చేయగానే నాకింకా ఏ కొరత ఉంటుందండి,
ఎన్న కురేగడం వెళ్ళే ఏ కొరతలు లేవు నాకు అంటున్నారు ఆళ్వాళ్ళు. ஆசிரித ரட்சணார்த்தமாக வனே அநேக அவதாரங்களை பண்ணி அவர்கள் விரோதிகளை நிறுத்தியா நின்றுள்ள எம்பெருமானுடைய கல்யாண குணங்களை புகழா பெத்த எனக்கு ஒரு குண்டை என்கிறார். ఆశ్రితుల్ని రక్షించటం కోసమని అనేక అవతారాలను చేసినటువంటి అవరుగల్ వారు విరోధిகளை నిలిచియా నిన్నుళ్ళ వారి యొక్క విరోధుల్ని నిరసించకపోవటం చేత எம்பெருமானுடைய கல்யாண குணங்களை புகழப்பெத்த எனக்கு ஒரு குறை இல்லை என்கிறார். ఆ ఎంబెరుమాను యొక్క ఎంబెరుమానుడే కళ్యాణ గుణంగళై పొగజప్పెత్త. ఆ ఎంబెరుమాను యొక్క కళ్యాణ గుణాలని పొందటానికి లభించిన నేను ఎనకు ఒక కురై వెళ్ళయ్యంగిరా, నాకు ఇంకే కొరత లేదండి అంటున్నారు ఆళ్వారు. జన్మం పల ఇత్యాది அகர்மவஸ்யனான தான் கர்மவஸ்யரும் கூட பிறவாத ஜன்மங்களை ஏறிட்டு கொண்டு வந்து ரட்சிப்பனாயிருக்கிறபடியே அனுசந்திக்க பெத்த எனக்கு ஒரு குலைகளும் இல்லை என்கிறார். ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణங்களை పొగపెత్తా ఎనకు ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు నాలో ప్రవేశించగా అలాంటి నాకు పెద్ద నాకు ఎనకు ஒரு குறை இல்லை என்கிறார். ఇంకా నాకు ఏ కొరత ఉంటుందండి? జన్మం పల ఇత్యాది అకర్మవస్యనాன தான் கர்மவஸ்யரையும் கூட பிறவாத ஜன்மங்களை ஏறிட்டு கொண்டு வந்து ரட்சிப்பானாயிருக்கிறபடியை அனுசந்திக்க பெற்றோம் என என்ன குறைகளும் இல்லை என்கிறாరు. అకర్మవశుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు కర్మవశులైనటువంటి మనతోటి కూడి వచ్చి ఈ జన్మ ఏరిట్టుకొండు వందు వెతుక్కుంటూ వచ్చి వందు రక్షిప్పనా ఇరిక్కిరా. పిరవాద జన్మంగళ ఏరిట్టంటే తన మీద ఆరోపించుకొని, అంటే కర్మవశులం మనకి దేహాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ అకర్మవశుడైనటువంటి తాను కూడా ఏదో ఒక మిషని ఆరోపించుకొని అవతారంగళై పన్ని అవతారాలను చేసి అవరగల్ విరోధిగళై నిరసియా నిన్నుళ్ళ వాళ్ళ యొక్క విరోధుల్ని నిరసిస్తూ ఉండేటువంటి ఎంబెరుమానుடைய కళ్యాణ గుణంగళై పొగజప్పెత్త ఎనకు ஒரு కురవిల్లై ఎన్గిరార్. ఆ సర్వేశ్వరుడి యొక్క కళ్యాణ గుణాలని స్తోత్రం చేయడానికి పొందిన నాకు ఒక్క కొరత కూడా లేదండి అంటున్నారు. కొరత లేదు అంటున్నారు. ఏమిటి కొరత లేదు? ఆ భగవంతుడి దివ్యాయుధాలతోటి వచ్చినటువంటి ఆయన ఎలా దివ్య ఆయుధాలతోటే ఆయన వచ్చి అవతరించేటువంటి ప్రకారాన్ని అనుసంధానం చేసుకోవడానికి పొందినటువంటి నాకు ఒక కొరత లేదు. ఆ స్థితులని రక్షించడం కోసమని అనేక అవతారాలు ఎత్తినటువంటి ఆయన ఆశ్రితుల యొక్క విరోధులని నిరసిస్తూ ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క ఎంబెరుమాను యొక్క కళ్యాణ గుణాలని స్తోత్రం చేయడానికి పొందాను. అలాంటి నాకు ఒక కొరత లేదు అంటున్నారు ఆళ్వాళ్ళు. జన్మం పల ఇత్యాది ఎంబెరుమ అకర్మవస్యనాన தான் கர்மவஸ்யரும் கூட பிறவாத ஜன்மங்களை ஏறிட்டு கொண்டு வந்து ரட்சிப்பானாயிருக்கிறபடியை அனுசந்திக்க பெற்ற எனக்கு ஒரு குறைகளும் இல்லை என்கிறார். జన్మం పల అనేక జన్మలు ఎత్తాడు పరమాత్మ కూడా. ఎలాగా? అకర్మవస్యనాన తాన్, అకర్మవస్యుడు సర్వేశ్వరుడు. అలాంటి ఆయన కర్మవస్సులు కూడా పుట్టడానికి అంగీకరించినటువంటి జన్మలని తన మీద వేసుకొని, ఏమండి మనం ఒక వరాహావతారం, ఏమండి నీకు వరాహ దేహాన్ని ఇస్తామన్నాం అనుకోండి, పంది వల్లే పుట్టిస్తామంటే మనం ఏమంటాం? బాబాయ్ పెరుమాళ్ళే పుట్టించావు కానీ ఆ పందిలాగా నాకు వద్దులే, ఒక చేపలాగా. అలాగా అంటే మనం అంగీకరిస్తామా? కానీ కర్మవస్తులమైనటువంటి మనం కూడా పొందటానికి అంగీకరించినటువంటి ఇబ్బంది పడేటువంటి అవతారాలని, అలాంటి జన్మలని తాను తన మీద వేసుకొని వచ్చి రక్షించేటువంటి వాడుగా ఉన్నాడే ఆ సర్వేశ్వరుడు అనేటువంటి విషయాన్ని అనుసంధానం చేసుకోవడానికి పొందిన నాకు
ஒரு குறைகளும் இல்லை என்கிறார். నాకు ఇంకే కొరత లేదండి అంటున్నారు. సర్వేశ్వరనాయ్ మేన్మై అడిత్తు ఇవత్తోడెత్తోయ్ ఇన్నికే ఇరుక్కై ఎన్నికే இவை பட்ட விடரை தானும் ஒக்க பொந்து பட்டு ரட்சிப்பானா இருக்கிறபடியை அனுசந்திக்க பெத்த எனக்கு ஒரு குறைகளும் எல்லை என்கிறார். సర్వేశ్వరుడయ్యుండి తన పరత్వానికి తగినటువంటి దాన్ని పరత్వంతో వచ్చి అవతరించడం కాకుండా ఇవై పట్ట వెడరై తాను ఒక్క వందు పట్టు వీళ్ళు పడేటువంటి ఈ అవస్థలన్నీ కూడా తాను కూడా పడుతూ వందు అలా వచ్చి వందు పట్టు రక్షిప్పన ఇరుక్కిరపడి అనుసంధిక్క అలాంటి అయ్యో ఆ సర్వేశ్వరుడు తన యొక్క పరత్వాన్ని చూసుకోకుండా ఈ లోకంలో ధర్మవస్తులైనటువంటి జీవులు పడే పాటలన్నీ పడేలాగా వచ్చి ఇక్కడ అవతరించాడే, అలా రక్షించేటువంటి వాడిగా ఉన్నాడే, మనందరినీ రక్షించడానికి అలా వచ్చి అవతరించాడే అని అనుసంధానం చేసుకోవడానికి పొందిన నాకు ఇంకే కొరత ఉంటుంది. ఎనకు ஒரு குறைகளும் இல்லை என்கிறார். అలాంటి నాకు అలాంటి ఆయన యొక్క స్థితిని తెలుసుకోవడానికి పొందానే నేను, నాకు ఇంకా ఏ కొరత ఉంటుంది కనుక అలా జన్మం పల செய்து అనేక అవతారంగళై పన్నా నిర్కుమాయిత్తు ఇలా జన్మం పల செய்து పరమాత్మ కూడా అనేక అవతారాలని అవతరించాడు. ఇవ్వవతారத்தை அடி அறியும் அவர்கள் அவதாரத்துக்கு அவ்வர்கு పరత్వత్తిலும் పోగ మాట్లాదిరే ఇరుప్పదు. ఈ ఉన్నటువంటి ఈ సౌన్ ఏంటి అడి అంటే ఉంటాడు పరమాత్మ ఆశ్రితుల యొక్క విరోధుల్ని నిరసింప చేయటానికి. అది కృపే కదా కారణం, దానికి నిర్హేతుక కృప, వట్టి కృప కాదు, నిర్హేతుక కృప. ఈ అవతారాలకి మూల కారణం ఆయన యొక్క నిర్హేతుక కృప అని తెలుసుకున్నటువంటి వాళ్ళు అవతారాల కంటే ఆవల ఉన్నటువంటి పరత్వం విషయంలో కూడా మాకు ఆ పరత్వంతో ఏం పని లేదండి, ఈ అవతారాలు చాలవా, ఏమిటి అవతారాలు ఎత్తడానికి కారణం ఆయన యొక్క నిర్హేతుక కృప అని అందులోనే ఈడుపడుతూ ఉంటారు. తస్య ధీరా పరిజానంతి యోనిం ఎన్నక్కల వదిరే. తస్య ధీరా అంటే తస్య ఇత్యాది అవతారి ధీరా అంటే జ్ఞానాధికా, జ్ఞానాధికులైనటువంటి వాళ్ళు పరిజానంతి, పరిజానంతి అంటే పరితో జానంతి అన్నాయ్, పరితో ప్రేమతో నన్ను తెలుసుకుంటారు అని. జన్మ కర్మచమే దివ్యం ఎన్ను తాను నెంజు ఉళుక్వీరే ఇరుప్పదు. జన్మ కర్మచ మే దివ్యం అని, నా జన్మలు దివ్యమైనవే, నా కర్మలు దివ్యమైనవని ఆయన కూడా మనస్సు కరిగే చెప్తూ ఉంటాడు. భగవద్గీతలో తానే కదా చెప్పాడు ఆ మాట. పిరందవారం ఎన్ను, అదిగో శృతులేమో ఏం చెప్పారు, తస్య ధీరాహ పరిజానంతి యోనిమని శృతులు చెప్పాయి, జన్మ కర్మచమే దివ్యమని ఆయనకాయనే చెప్పుకున్నాడు. ఆ తర్వాత పిరందవారం ఎన్ను దేమత అగ్రేసరరాన ఎవరం విద్దరా ఇరుప్పర్. పిరందవారు వలరందవారం అని ధీమంతులు, మంచి జ్ఞానంలో అగ్రేసరులైనటువంటి ఇదిగో మన ఆళ్వాళ్ళ లాంటి వాళ్ళు ఆయన ఒక పుట్టుకొని తలుచుకొని ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. జ్ఞానాధిక్యమా ఇరుందదు ఇరే ఆగంగాలు పొడుగై కుహేతు. ఇదిగో పిరందవారు వలరందవారు అని ఇప్పుడు చెప్తున్నారు కానీ ఎత్తిరం మురళినోడు ఎనైందిరిందు ఏంగియ వెలివే అని 6 మాసాల కాలం మోహపడిపోలేదు అవతారాల్లో ఆయన చేసినటువంటి చేష్టాలకి. కారణం ఏమిటి, పిరందవారం ఎన్ను ధీమతాం అగ్రేసరరాన ఇవరు విద్దరాయిరుప్ప. అదిగో పిరందవారం వలరందవారు ఎలా పుట్టావయ్యా, సామాన్యమైనటువంటి ఒక శిశువుకు ఉండేటువంటి భాగ్యం కూడా నీకు లేదే, ఆ చెరసాలలో జన్మించావే, ఒక్క క్షణం కూడా తల్లిపాలు తాగేటువంటి స్థితి కూడా లేకుండా వెంటనే రాత్రికి రాత్రి ఆ రేపల్లకి వెళ్ళిపోయావే. అలా అని అలా ఆశ్చర్యపడిపోవడానికి కారణం అది. అలాంటి విషయాలని ఆలోచించి జ్ఞానాధిక్యమా ఇరుందదిరే ఆడంగాలు పడుగై కుహేతు, ఇలా అవతారాలలో మునిగిపోవటానికి కారణం జ్ఞానాధిక్యమిరే. ఆయన యొక్క పరత్వాన్ని తెలుసుకొని అంత పరత్వం కలిగినటువంటి పరమాత్మ ఈ లోకంలో ఉన్న మన కోసమని ఇలా అవతారాలు ఎత్తాడు.
ఇలాంటి చేషితాలు చేశాడు అనే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆజంగాల్ పడుగై కుహేతు వాళ్ళు అందుకనే అవతారాల్లో మునిగిపోవడానికి కారణం అది. ఇనియదు ఇందిన ఇడంగలిరే మిகவும் ఆజంగాల్ పడుగై కూడలాం ఇత్తనయ్యిరే. ఇనియదు ఇందిన ఇడంగలిరే, ప్రీతి అధికమైంది అనుకోండి, ఒక విషయం మీద మనకు ప్రీతి, ఆ ప్రీతి ఇంకొంచెం పెరిగింది అనుకోండి, ఆజంగాలు పడుగై కూడలాం ఇత్తనయ్యిరే, అందులో మనం మునిగిపోతాం. ఇంకా ఎంత ప్రీతి, ఎంత ఆనందంలో మునకలు వేయడానికి కారణమవుతుంది కదా అది. అలానే జ్ఞానాధిక్యం, ఆడవాళ్ళకి పరమాత్మక తత్వం అవగాహనలో ఉన్నది కనుక, ఆ జ్ఞానం కలిగినటువంటి వారు కనుక ఇలాంటి జ్ఞానాధికులైనటువంటి వాళ్ళు పరత్వం మాకొద్దండి, మాకు అష్టావతారమే చాలు, అవతారాలే చాలు అని అందులోనే మునిగిపోతూ ఉండేటువంటి వాళ్ళు. అలా జన్మం పల ఓరవతారத்தை అనుసంధిத்தால் எத்திரம் ఎన్ను విద్దరాం அவர் అనేక అవతారத்தை పొరుక్క మాటే. అదిగో ఎలా ఒక్క అవతారాన్నే అవతారத்தை అనుసంధిస్తారు, ఒక కృష్ణావతారాన్ని అనుసంధానం చేసుకున్నారు వారు. ఎత్తిరం ఉరలినోడు ఇணைந்திருந்து ఎంగే వెళివేని, ఏమి ఆశ్చర్యం, ఆ ఎత్తిరం ఏమి ఆశ్చర్యం, ఆ రోటికలా ఒక గొల్ల వనిత చేత కట్టబడ్డాడే. ఇరణైందు ఇరుందు ఏంగియ వెళివే, అలా రోలు వేరు తాను వేరు అన్నట్టుగా కాకుండా ఆ రోలే తాను అన్నట్లు దానితో కలిసిపోయేటట్లుగా కట్టబడి అక్కడ ఆయన ఉన్నాడు అని ఎలా తెలుస్తుందంటే, మనం చెప్పుకున్నాం, ఆయన వాళ్ళమ్మ నోరు ముయ్ కృష్ణ అంటే ఏడుపు బయటికి రాకుండా లోపలే వెక్కి ఏడుస్తూ ఉంటే, ఆ వెక్కేటప్పుడు ఆ పొట్ట కదలికలను బట్టి ఇక్కడ కన్నయ్య ఒకడున్నాడు, రోల్ ఒకటి ఉంది అని తెలిసేటట్లుగా కట్టబడ్డాడే. ఎత్తిరం ఏమి ఆశ్చర్యం అని ఆ ఒక్క అవతారానికే విద్యులైనటువంటి వారు ఆళ్వాళ్ళు. అలాంటి ఆళ్వాళ్ళు అనేక అవతారத்தை పొరుక్క మాట్లాడిరే. అమ్మో, అలాంటి పరమాత్మ ఎన్నెన్ని అవతారాలు ఎత్తడమా, అయ్యయ్యో జన్మం పల ఇలా అని సహించలేరు కదా ఇలాంటి వాళ్ళు. పల కర్మవశ్యం పిరవిక్కు ఎల్ల ఇక్కానా నిన్నో అకర్మవశ్యం పిరవిక్కు ఎల్ల ఇక్కాన్ గిరిలోం ఎన్నదా ఇత్తు. కర్మవశులమైనటువంటి మనకు మన యొక్క జన్మలు ఎన్నో లెక్కించడానికి వీలుగా ఉన్నాయి, కానీ అకర్మవశుడైనటువంటి పరమాత్మ యొక్క జన్మలు లెక్కించడానికి కూడా వీలు కానట్లుగా ఉన్నాయి. ఎందుచేత కర్మత్తుక్కు అవధియుండు, అనుగ్రహత్తుక్కు అవధి ఎల్లే. మన యొక్క కర్మకి ఒక అవధి ఉన్నది, కానీ ఆయన యొక్క అనుగ్రహానికి అవధి లేదు. అవధి లేకపోవటం చేత మనకి జన్మలు వస్తూ ఉన్నాయంటే కర్మవస్తులమే మనకి జన్మలు వస్తూ ఉంటాయి. ఆయన జన్మలు ఎత్తుతూ ఉన్నాడంటే ఆయన అనుగ్రహ కారణంగా జన్మలెత్తుతూ ఉండేవాడు కనుక కర్మకేమో అవధి ఉన్నది. అందుచేత మన జన్మలకి ఒక అవధిని చూడొచ్చు మనము. ఆయనన్ని మహోనుమే వ్యతీతాన్ని జన్మాని తపచార్జున అని చెప్పినట్టు ఆయన యొక్క ఎన్ని జన్మలు ఎత్తాడు, ఎందుకు? అనుగ్రహ కారణంగా అవతరించేటువంటి వాడు కనుక ఆయన జన్మలకి లెక్కే లేదు అని. తన్నుడే జన్మంగళై స్థానే చల్లపుక్కాలం బహుని ఎన్నుంబడియా ఇరే ఇరుప్పదు. తన జన్మలు తానే చెప్పేటప్పుడు ఆయనే చెప్పారు కదా భగవద్గీతలో, బహునిమే వ్యతీతాని జన్మాని అని. అలా పల ఎలాంటి జన్మలు ఇస్తాడండి? దేవాదియోని భేదంగళం అవాంతర భేదంగళం. దేవతలు అదే దేవ మనుష్య తిర్యక్ స్థావరాలని అవాంతర భేదాలు. ఇదిగో మనుష్యులుగా పుట్టిన ఒక జంతువుగా పుడితే అందులో రకరకాలుగా జంతువులుగా అలాంటివి అవాంతర భేదాలుగాను చేయదు. అలాంటి జన్మలు ఎత్తి ఆవిర్భావ మాత్రమన్నికే కర్మవశ్యం 10 మాసం గర్భవాసం పన్నుమాగిల్ తతచ్చద్వాదశే మాసే ఎన్ను 12 మాసం గర్భవాసం పన్ని ఒందు అవతరిత్తై. అదిగో చేయదు. అలాంటి జన్మలు ఎన్నెన్నో ఎత్తి ఎలా ఆవిర్భావం ఒక్కసారిగా ఆ లోకంలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలోకి వచ్చి ఒక్కసారిగా ప్రత్యక్షం అవటం కాదు. ఎలా కర్మవశుడైనటువంటి జీవుడు 10 మాసాల కాలం తల్లి గర్భంలో ఉంటే అకర్మవశుడైనటువంటి పరమాత్మ తపచ్చ ద్వాదశే మాసే అని 12 మాసాల కాలం గర్భవాసం చేసి వచ్చి అవతరించడము. అది 12 తింగల్ ఒయిత్తిల్ కొండ పాంగినాల్ ఎన్నారుగలిరే పెద్దవర్గలు. ఆ పొందినటువంటి
ఆ తల్లిదండ్రులు కూడా 12 మాసాల కాలు వయத்தில் కొండ అప్పాంగినారు ఎన్నారుగలరే పెద్దవరగడు పొందినటువంటి వాడు కూడా 12 మాసాల కాలం తల్లి గర్భంలో ఉండి పుట్టినటువంటి వాడు అని వాళ్ళు అన్నారు. పితాపుత్రేణ పితృమాన్యోని యోనౌ నా వేద విన్మనుతే తం బృహంతం ఎంగిరపడియే సర్వకారణ భూతనానత్తాన్ స్వకార్యంగలిరే ఒండ్రుక్కు కార్యమాయిరే ఒందు అవతరిత్తదు. ఎలా వచ్చి అవతరిస్తాట? సర్వకారణభూతుడైనటువంటి వాడు, అన్నింటికీ కారణభూతుడు సర్వేశ్వరుడే, అందరినీ సృష్టించేటువంటి వాడు సర్వేశ్వరుడే. తాను సృష్టించినటువంటి ఈ జీవులతో ఒకళ్ళని తండ్రిగా ఎన్నుకొని వచ్చి అవతరించేటువంటి వాడు. స్వకార్యమాయిరే ఒందు అవతరిత్తదు. అందులో ఒకళ్ళని తండ్రిగా ఎన్నుకొని అవతరించడం అనేటువంటిది అది వెళిపట్టు. ఇంకా ఎలా ఇంకోటి పిత పుత్రేణ పితృమాన్య పితృమాన్యోని యోనౌ నా వేద విన్మనుతే తం బృహంతం ఎంగిరపడియే. ఆ తండ్రే మొదట బిడ్డని కంటాట, ఆ బిడ్డకి మళ్ళీ తాను బిడ్డగా వచ్చి పుడుతూ ఉంటాడు అని మనకు ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా ఈయన కూడా సర్వకారణభూతుడైనటువంటి తానే తన చేత సృష్టించబడినటువంటి ఒక జీవుణ్ణి తండ్రిగా ఎన్నుకొని వచ్చి వాళ్ళలో పుడుతూ ఉంటాడు, వాళ్ళకి బిడ్డ వలే. అలా వెళిపట్టు, అలా వచ్చి దర్శనమిచ్చి అవతరించి. నా చక్షుషా గృహ్యతే ఎంగిర తన్మయ కన్నుక్కు విషయమాకి. నా చక్షుషా గృహ్యతే ఎంగిర తన్నే చక్షుషా గృహ్యతే నా, ఈ మాంస చక్షువులకి విషయం కానటువంటి వాడండి. ఈ నేత్రాలతోటి ఆయన్ని దర్శించలేము అనేటట్లుగా ఉన్నటువంటి ఆయన తన్నై కన్నుక్కు విషయమాకి, తనని తాను ఈ కంటికి కనపడేటట్లుగా చేసుకొని ఎప్పోదుం పోగిరవిడత్తిలే నిధి కండు ఎడుప్పారైపోలే అప్రాకృత దివ్య సంస్థానత్తై ఇతర సజాతీయమాకి ముందు అవతరిక్కై. ఎప్పుడు అక్కడే సంచరిస్తూ ఉంటాడు, కానీ ఎడత్తిలే నిధి కండు ఎడుప్పారైపోలే. ఒక నిధిని హఠాత్తుగా ఒకరోజు అక్కడ నిధి కనబడింది, ఆ నిధిని వెంటనే తన స్వాధీనం చేసుకున్నట్టుగా అప్రాకృత దివ్య సంస్థానమైనటువంటి తన దివ్య మంగళ విగ్రహాన్ని ఇతర సజాతీయమాకి వందు, ఇతర సజాతీయుడుగా వచ్చి అవతరించడం అంటే నిధిని చూసిన వాని వలె అప్రాకృత దివ్య సంస్థాన తోడి వచ్చి అవతరించినటువంటి ఆ పరమాత్మని ఈ నేత్రాలతోటి దర్శించేటట్టుగా అప్రాకృతమాన దృష్టిగలాలే సదా దర్శనం పన్ను కడవబడివై మాంస చక్షు చుక్కడుక్కు విషయమాకి కొండు వందు కాట్టుగై. అప్రాకృతమైనటువంటి దృష్టితోటి ఎప్పుడు దర్శించడానికి అవకాశం ఉన్నటువంటి ఆ దివ్య తిరుమేనిని మాంస చక్షువులకు కూడా విషయమయ్యేటట్లుగా వచ్చి కాట్టుగై చూపించడం. ఎన్నేను కణ్కాణాదా అవ్వురువైరే కన్నుక్కు ఎలక్కాకు విరదు. ఎందెను ఏ రీతిగాను ఈ కంటితోటి దర్శనం సేవించడానికి వీలు కానటువంటి ఆ దివ్య తిరుమేనిని కదా కన్నుక్కు ఎలక్కాకు విరదు, ఈ నేత్రాలకి గురి చేసిందంటే మన యొక్క కంటితోటి సేవించుకునేటట్టుగా చూసేటట్లుగా ఎలా వచ్చి అవతరించాడు? శంగొడిత్యాది, శంగొడు అంటే ఆయుధాలతోటి, செங்கொடு செக்கரம் வில் வன்மை உடைய உலக்கை ஒள்வாள் தண்டு கொண்டு புள்ளூருந்து செங்கொடு இத்தியாதி. తన్నిల్ పిర్యాద సౌభ్రాత్రం, శంఖచక్రాది ఆయుధాలతోటి వచ్చాడు. తన్నిల్ పిర్యాద సౌభ్రాత్రం, తన నుండి ఎడబాయనటువంటి సౌభ్రాత్రం స్నేహం. అది ఎలా ఎలా వచ్చి అవతరించాడు? శంకు చక్రాది ఆయుధాలతోటి. అవి ఎలా విడవకుండా ఉన్నాయంటే గచ్చతామాతుల కులం భరతేన తదానగా అని మేనమామ ఇంటికి వెళ్ళేటువంటి భరతుణ్ణి విడిచిపెట్టకుండా వెంట వెళ్ళినటువంటి శత్రుఘ్నాశ్వాను వలె ఈయన అవతరించినప్పుడు ఈయన కూడా ఆ శంఖ చక్రాదుని విడిచిపెట్టకుండా ఈయనతో పాటే వచ్చి దర్శనమిచ్చే అవతరించాయి ఈ లోకంలో అని. అవతరిక్కుంబోదు దివ్యాయుధంగలోనే ఉంది ఆయుత్తు అవతరిప్పదు. అదిగో అవతరించే సమయంలో దివ్యమైనటువంటి ఆయుధాలతోటి కదా వచ్చి అవతరించాడు ఆయన. ఎప్పుడు? కృష్ణావతారంలో. అలా ఇంగు నిండు పోవార్కు
ప్రాప్యరాం అవరగడోడే కోడ ఉందాయిత్తు అవతరిప్పదు. ఏమిటండి ఇప్పుడు ఎందుకు ఈ శంఖ చక్రాలతోటి ఈయన వచ్చి అవతరించడము అంటే అవతరిక్కుంబోదిత్యాది అవత్తోడే అవతరిక్కైకు ప్రయోజనం ఏదన్నా వచ్చి అవతరించాడు అనుకోండి, బహువునమే వ్యతీతాని అని చెప్పినట్లు అనేక అనేక జన్మలు ఎత్తచ్చు. ఆయన వస్తే అవతరించాడు, ఎత్తితే ఎత్తచ్చు జన్మలు. కానీ శంఖ చక్రాది ఆయుధాలతోటి ఎందుకండి ఆయన జన్మించడం? ప్రయోజనం ఏమిటి దానివల్ల అంటే ఇంగు నిన్ను పోవారుకు ప్రాప్యరాం అవరగడవడే కూడా ఉందాయిత్తు అవతరిప్పదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ విశేష లోకానికి, అదే ఆ విశేష స్థానం పరమపదానికి చేరుకున్న తర్వాత అక్కడ ఏం కోరుకున్నారు ఆళ్వారు? అడియారుగల్ కుజాంగల్ ఉడన్ కూడువదెన్నుగలో అని ఆ భోగవతోత్తములతోటి కూడాలని కదా ఆళ్వార్లు ఆశపడింది. అందుకని పెరుమాళ్ళు ఏం చేస్తాట, ఇంగు నిన్ను పోవార్కు ప్రాప్యరాం అవరగడవడే కూడా పొందాయిత్తు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి పొందదగినటువంటి వాళ్ళు ఆ నిత్యసూరులు, అదే అనంతగరుడు విశ్వక్సేనాది నిత్యసూరులు కదా వాళ్ళంతా. అలాంటి నిత్యసూరులతోటి వచ్చి అవతరిస్తాట. ఎందుకు? ఆ ప్రాప్యరాం అవరగడవడే కూడా ఈ లోకంలోంచి వెళ్ళి ఆ లోకాన్ని పొందిన తర్వాత అనుభవించవలసినటువంటి వాళ్ళు, పొందవలసినటువంటి వాళ్ళు ఆ నిత్యసూరులే కనుక వాళ్ళతోటి కూడా వచ్చి అవతరిస్తాడు. కండు అనుభవిస్త అనంతరం, కండు అనుభవిస్త అనంతరం అక్కడికి వెళ్ళి దర్శించిన తర్వాత అడియారుగల్ కుజాంగళేవుడన్ కూడువదు ఎన్నుగొలో ఎన్ను ప్రార్థిక్క వేండాదపడి అవరగలోడే కోడ కాచి కొడుక్కై. ఆయన వస్తాడు, అవతరిస్తాడు, శంఖ చక్రాది ఆయుధాలు లేవు. అప్పుడు ఏం చేస్తామట మనం? ఆయన వచ్చి అవతరించాడు, ఆయన్ని సేవించాం కదా. పరమాత్మ నువ్వు ఒక్కడే ఉన్నావే, నీ ఆయుధాలు ఉండాలి కదా, నీ శంఖం ఎక్కడ, నీ చక్రం ఎక్కడ, నీ పరివారం ఎక్కడా అని మనం ప్రశ్న వేసే అవసరం లేకుండా ఆడవాళ్ళు కోరుకున్నారు కదా. అడియారుగల్ కుషాంగళేవడన్ కూడువదు ఎన్నుగలో. అడియారుగల్ కుషాంగళే భాగవతోత్తముల గోష్ఠితో కూడి, నిత్యసూరుల గోష్ఠితో కూడి నిన్నెప్పుడు సేవిస్తానయ్యా అని ఆళ్వార్లు అడిగినట్టుగా మనం ఇంకా అడగవలసిన అవసరం లేకుండా నిన్ను ప్రార్థిక్క వేండాదపడి అవరగలోడే కూడా కాచి కొడుకే. మనం ఇంకా ప్రార్థించాల్సిన అవసరం లేదు. వీళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా వేళనే కదా పొందుతారు. కాబట్టి వాళ్ళని కూడా నేనే తీసుకొని వచ్చి అవతరిస్తా అని శంఖ చక్రాది ఆయుధాలతోటి వచ్చి అవతరిస్తాట, దర్శనమిస్తాట. చెంగొడు చక్కెరం ఉండే అమైందిరుక్క చేయదే. చెంగొడు చక్కెరం అదొక్కడి చాలు కదండి. వందే అమైందిరుక్క చేయదే, ఒక్క ఆయుధం శంఖం చాలు. ఆ చక్కెరం వీటన్నిటితోటి ఎందుకు? వీరి యొక్క వందే అమైందిరుక్క చేయదే విల్ ஒரு கொத்துக்கு ஒருவரை கொண்டு ஒரு கையன்னிக்கே. ஒரு కొత్తుకు ஒருவரை கொண்டு ஒரு கையன்నికే. ஒரு కొత్తుకు కిందిచ్చారు చూడండి. ஒரு కొత్తుకు ஒருவரை అన్నది ఆయుధ వర్గత్తుకు తిరువాయే కొండు ஒரு கையன்నికే. అదిగో ఆ గోష్ఠి, ఆయుధాల గోష్ఠి కదా. వందే అమైందిరుక్క చేయదే అనేటువంటి పదాన్ని చూడండి, జీరరంబదల్లో 4వ లైన్లో. సౌందర్య అనుభవాది ముఖత్తాలే సాధు పరిత్రాణ దుష్కృత్ వినాశారిగడుకు వందే అమైందిరుక్క చేయదే ఎన్నపడి. ఏమండి శంగుడు చక్రం అన్నారు. ఒక శంఖమో ఒక చక్రమో ఏదో ఒక ఆయుధం చాలు కదా. ఎందుకు? ఆయన వచ్చి అవతరించేది పరిత్రాణాయ సాధున వినాశాయత దుష్కృతామన్నారు. దుష్కృతుల్ని నశింప చెయ్యాలి అంటే ఆ శంఖం సరిపోదా? అదో సఘోషోదాత్త రాష్ట్రానామన్ హృదయాన్ని వెదారయత్తని ఆ శంఖపు ధ్వనితోటి ఆ కౌరవుల గుండెలు బద్దలు చేసినట్టుగా అలా ఏదో ఒక ఆయుధం సరిపోతుంది కదండి. శంగుడు చక్రమని ఆయుధాలన్నీ ఎందుకు ఈయనతోటి అని ఆయుధ వర్గత్తుకు సౌందర్య అనుభవాది ముఖత్తాలే సాధు పరిత్రాణం. అంటే ఆయన ఎందుకు అవతరిస్తాడు? ఆయన ఈ లోకంలోకి సాధు పరిత్రాణం అన్నారు కదా. సాధువుల్ని రక్షించడం అంటే వాళ్ళకి ఏదో కష్టం వస్తే తొలగింప చేయటం కాదు. సాధు పురుషులు అంటే ఎలాంటి వాళ్ళు? ఒక్క క్షణం కూడా ఆయన యొక్క విశ్లేషాన్ని సహించి ఉండలేక ఆయన యొక్క ఆలింగనాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన్ని సేవించాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేటువంటి
సాధు పురుషులకి తన యొక్క సౌందర్యాన్ని అనుభవింప చెయ్యటము. ఆయన వచ్చి అవుతాడు సౌందర్య అనుభవాది ముఖత్తాలే సాధు పరిత్రాణం. ఆయన యొక్క సౌందర్యాన్ని అనుభవించడం మొదలైనటువంటి వాటి ద్వారా సాధు పరిత్రాణం చేస్తాడు. ఇది ఆయుధాలతోటి దుష్కృత్ వినాశాదిగలుక్కు. ఆ దుష్కృతుల్ని నశింప చేయాలని ఒక్క ఆయుధం సరిపోతుంది కదండి. ఎందుకు ఇన్ని ఆయుధాలు అంటే ఒక కొత్తుకు ஒரு వరై ఎన్నదు ఆయుధ వర్గత్తుకు తిరువాజై కొండు ఒరుగయ్యందిక్కే ఎన్నపడి. అదిగో అలా రావాలి అంటే ஒரு వరై కొండు ఒరుగయ్యందిక్కే ఒక చక్రాయుధాన్ని తీసుకొని రావచ్చు కదండి. అలా కాకుండా ఆయుధాలన్నిటినీ ధరించి వన్మై ఉడయ్య ఉలక్కై. వన్మై ఉడయ్య ఉలక్కై. వన్మై అంటే అరివు జ్ఞానం. కరుదు మేడం పొరుదుంబడి జ్ఞానాధికరా ఇరుప్పరుగళే. కరుదుం ఎడం పొరుదుంబడి. ఆయన అవతరించినటువంటి ఆ భావన తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాధికులైనటువంటి వాళ్ళు. అదిగో జ్ఞానాధిక రూపమాయ్ అజగీరుమా ఇరుప్పరుగల్ ఎన్నపడి. కింద చూడండి ఆయుధ అయిపోయింది కదా. వన్మై అంటే అరిவும் అజగు సౌందర్యము. వన్మై అంటే ఆయుధంగలకు ఎల్లాం విశేషణమాక కండు కొల్వదు. వన్మై అంటే అరివు జ్ఞానమనుంది, అజగు సౌందర్యం అని ఉన్నది. ఆయుధాలకు విశేషణంగా చెప్పుకోవచ్చు ఆ సౌందర్యాన్ని. అలా ఆయుధాలన్నిటినీ ధరించినటువంటి ఆ సౌందర్యాన్ని కరుదు మెడమిత్యాది అంటే ఒక్క నిమిషం. కరుదుం ఎడం పొరుదుంబడి జ్ఞానాధికరాయిరుప్పారుగలే. కరుదుమెడం పొరుదుంబడి ఆయన యొక్క భావాన్ని తెలుసుకొని ఉండేటువంటి జ్ఞాన అధికులు కదా వీళ్ళు. ఈ ఆయుధాలు కూడా వల్వాల్ తండు కొండు కయ్యలే దివ్యాయుధంగళై అవి కూడా ఎలాంటివి? కరుదుం ఎడం పొరుదుంబడి జ్ఞానాధికరాయిరుప్పరుగలే. ఆయుధాలు కూడా ఎలాంటివి? ఈయన యొక్క భావాన్ని తెలుసుకొని ఉండేటువంటి జ్ఞాన అరివుడయ్యరాయ్ అజగియరాన దివ్య ఆయుధంగల్ ఎన్నుకరు. అరివుడయ్యరాయ్ జ్ఞానం కలిగినటువంటివి, అజగియరాన అందమైనటువంటి దివ్య ఆయుధంగల్ ఎన్నుకరు దివ్యమైనటువంటి ఆయుధాలు అని అర్థమట. வாழ் தண்டு கொண்டு கையிலே திவ்யாயுதங்களை கண்டால் இவை வினை குவடலாக ధరిత్తు తిరుక్కిరాన్ ఎన్ను ఇరుప్పార్ సంసారిగలాయిత్తు. ఆ చేతిలో ఆయుధాలని చూడగానే మళ్ళాంటి సంసారులు ఏమనుకుంటారట? యుద్ధానికి సిద్ధంగా ధరించి ఉన్నాడండి ఆయన అనుకుంటూ ఉంటారట సంసారులు. అంగనీకే ఆ రీతిగా కాకుండా నిత్యసూర్యులు ఏమనుకుంటారట? అజగొక్కుబడలాగా ధరిత్తుకొండి ఇరుక్కిరాన్ ఎన్నిరుప్పరుగల్. నిత్యసూర్యులేమో ఎంత అందమండి ఆ ఆయుధాలు. చేతిలో శంఖము, చక్రము, గద, ఖడ్గము, ఇలా ఇవన్నీ ముసలము, ఇన్ని ఆయుధాలతోటి ఎంత అందంగా ఉన్నాడు. ఆయుధాలు అందము, ఆయుధాలను ధరించినటువంటి ఆయన అందము అని నిత్యసూర్యులు భావిస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి సంసారులేమో అదిగో యుద్ధం శత్రు నిరసనార్థం అని ఈ ఆయుధాలు ధరించాలని భావిస్తూ ఉంటారు. మరి ఆళ్వార్లు ఏమనుకుంటూ ఉంటారండి? ఇవరం అవరగలిలే ఒరవరాగయ్యాలే అజగు కువడలాగవే అనుసంధిప్పదు. అదిగో ఆ నిత్యసూరుల్లోనే ఒకరు కనుక వీరు కూడా ఆళ్వారు. వాళ్ళ వలె ఈ ఆయుధాలు ఆయన యొక్క సౌందర్యాన్ని పెంపొందింపజేసేవండి. అంత అందమైనటువంటివి అని భావిస్తారట వీరు. వారు ఎలా ఉందట? ఆయుధాలను ధరించినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహము ஒரு கற்பகத்தரு பனைத்து கணுத்து ஒரு కణుత్తు ఓరుం అరుంబినా పోలే ఆయిత్తు. ఒక కల్పక వృక్షము శాఖలు వేసి ఆ శాఖల నిండా మొగ్గలు పువ్వులతోటి నిండిపోయి ఉన్నటువంటి కల్పక వృక్షం ఎలా ఉంటుందో అలా ఉన్నదట ఆ దివ్య మంగళ విగ్రహం ఆయుధాలతోటి కూడి. ఒడివం దివ్యాయుధంగళం చేరంద సేత్తీరుప్పదు. అది ఒడివం ఆ దివ్య మంగళ విగ్రహము దివ్య ఆయుధంగళం చేరంద సేత్తీరుప్పదు. దివ్యమైనటువంటి ఆయుధాలు కలిసి ఉండటంతో ఆ సౌందర్యం. అలాంటి సౌందర్యంతో ఎలా బయలుదేరాట? పుల్లూరుందు గరుడాల్వాలను ఎక్కి ఇది ఒంబరు సేర్తి అజగు. అసలు ఆయుధాల సేర్తే ఒక సౌందర్యం. అదిగో కల్పక వృక్షానికి కొమ్మలు వేసి రెమ్మలు వేసి పుష్పాలు పూస్తే
ఎంత సౌందర్యమో అది ఆ సౌందర్యం. ఆ సౌందర్యంతో గరుడాళ్వాళ్ళని ఎక్కాడు. ఇది ఇంకొక సౌందర్యం అట. ఏమిటట ఈ సౌందర్యం? పొన్మలై నీమిసై కార్ముగిల్ పోలే ఇరుప్పదు. అదే బంగారు వర్ణంలో ఉన్నటువంటి మేరు పర్వతం. ఆ మేరు పర్వతం మీద ఒక నల్లని మేఘం ఎక్కితే ఎలా ఉంటుందో ఆ గరుడాళ్వార్ల మీద ఎక్కి ఈయన అలా వస్తూ ఉంటే ఉండేటువంటి సౌందర్యం. உலகில் இவ்வடுகு தான் ஒரு தேச விசேஷத்தே நித்திய சூரிகளும் அனுபவிக்கும் அதிரே అంగనే ఇరుక్కచ్చేద ఇంగే అనుభవిక్కుం పండినాన్. ఈ సౌందర్యం అంతా అనుభవించాలంటే ఎవరికి సాధ్యం అవుతుంది? దేశ విశేషమైనటువంటి పరమపదంలో ఉన్నటువంటి నిత్యసూరులకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఆ అనుభవాన్ని ఈ లోకంలో అలాంటి ఆ సౌందర్యాన్ని ఇక్కడే అనుభవిక్కుబడి పండినాన్, ఈ లోకంలో ఈ దేహంతో అనుభవించేటట్లుగా చేశాడు అని ఆళ్వాళ్ళ యొక్క ఆనందం. నన్మై ఇత్యాది ఇవ్వదగై కండు నెన్గు నెగిజారవరగలాన రాక్షసరగలయ్యం అసురరగలయ్యం. అదిగో ఇలాంటి సౌందర్యాన్ని చూసి కూడా మనసు నీరవ్వకుండా మెత్తపడకుండా ఉండేటువంటి అసురులు, రాక్షసులు. ఇవ్వశేత్తిల్ తమ్ముడయ నన్మై పోలే ఎల్లార్కుం ఇరుక్కుమో ఎన్నిరుక్కిరా. ఆళ్వాళ్ళ యొక్క భావన ఏమిటి? ఇంత దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, ఆభరణాలతో కూడి ఉన్నటువంటి సౌందర్యం, ఆయుధాలతో కూడి ఉన్నటువంటి సౌందర్యం, ఆ సౌందర్యాన్ని ఆ గరుడాళ్వార మీద ఎక్కి వస్తూ ఉంటే ఆ సౌందర్యంతో మేరు పర్వతం మీద నల్లటి మేఘం వాలినట్లుగా ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని చూసి మనసు కరగని వాళ్ళు ఎవరుంటారండి అని అనుకుంటారట ఆళ్వాళ్ళు. ఎంచేత తమ స్వభావం అలాంటిది కనుక వాడు కూడా అలాంటి వారే అని ఆళ్వాళ్ళ యొక్క భావన. నేనైదరం సొల్లుందరం నిందు ఇడిందుగుమే తమకు. నేనైదరం ఒకసారి భావిస్తే మనసు నీరైపోతుంది. సొల్లుందరం ఒక మాట ఆయన యొక్క సౌందర్యము అన్నారు అనుకోండి, మనసు నీరైపోతుంది. నెంజు ఇడిందుగుమే తమకు, మనసు అలా నీరైపోతూ ఉంటుంది కదా తమకు. అవనై కాణాలపోదు, అలాంటి సర్వేశ్వరుని దర్శించలేనప్పుడు ఈశ్వరోహం ఎన్ని ఇరుక్కలాం, ఆయన ఎదురుగా కనపడకపోతే ఈశ్వరోహం నేనే ఈశ్వరుణ్ణండి, నాకు నేను స్వతంత్రుణ్ణి అని భావించచ్చు. కానీ అంత సౌందర్యంతో ఆయన అలరాడుతూ దర్శనమిస్తూ ఉంటే కూడా మనసు నీరవ్వకుండా ఉన్నారే వీళ్ళు అని దివ్య ఆయుధంగలోడే అదగియ ఒడివదగై తిరువడి తిరుత్తోళిదే కండాల్ శరణం ఎన్నుదల్ ఎజుస్తు వాంగుదల్ సేగై అన్నిక్కే ఎదురిడువదే. దివ్య ఆయుధాలతోటి అందమైనటువంటి దివ్య మంగళ విగ్రహంతో ఆ శ్రీ తిరువుడి యొక్క భుజాల మీద చూస్తే శరణం ఎన్నుదల్, వెళ్ళి శరణాగతి చెయ్యొద్దు. ఎవరు? రావణాసురుడు. రామరావణ యుద్ధంలో శ్రీ తిరువుడి యొక్క భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు కదా రామచంద్రుడు యుద్ధానికి. అలాంటి సమయంలో రావణాసురుడు చూసినప్పుడు ఆ సౌందర్యాన్ని చూసి దివ్య ఆయుధాలు ఉన్నాయి, అందమైనటువంటి తిరుమేని ఉన్నది. అలాంటి రామచంద్రుడిని చూసి ఎక్కడ తిరుత్తోడి లేకుండా ఆ శ్రీతిరువుడి యొక్క భుజాల మీద చూస్తే శరణం ఎన్నుదల్, శరణాగతి చెయ్యొద్దు. యజుస్తు వాంగుదల్ సేగై అన్నిక్కే ఎదురుడువదే. అదిగో యజుస్తు వాంగుదల్, నేను నీ స్వాధీనమయ్యా రామచంద్ర అనాలి. ఇవేమీ చేయకుండా ఎదురుడువదే, ఎదురు తిరిగాడు కదా రావణాసుడు. పయ్యల్ గల్యంగిరార్, క్షుద్రులు పయ్యల్, అందుచేత అలా చేశారు. అదగు కుయిరక్కాయ్ వాడు మాట్లాడే అంబు కుయిరక్కాయ్ ముడిందు పోవదే ఎంగిరార్. ఆ సౌందర్యానికి గురి అయ్యి ఉజ్జీవించకుండా ఆ బాణపు దెబ్బలకి గురి అయ్యి నశించిపోయారు కదా అసుర రాక్షసులు అంటున్నారు ఆళ్వాళ్ళు. మాలప్పడై పొరుదా అవరగల్ ముడియుంబడి ఆయుధత్తాలే పొరుదా. వాళ్ళంతా నశించేటట్టుగా మాలప్పడై పొరుదా, ఆయుధాలతోటి యుద్ధానికి సిద్ధమైనట్టు. యుద్ధత్తిలే పుక్కు నిండు ఆరోధమడిత్తల్ స్వకీయ జంతుక్కల్ జెండు ఆండు శంశం కొండాడుదల్ చెయ్యాదే. యుద్ధంలో ప్రవేశించి ఆరోధం అడిత్తల్, ఆరోధం అంటే అర్జునుడై పోలే ఆరోధం అడిత్తల్. ఆరోధం అంటే అర్జునుడు ఏం చెప్పాడు? నేను అశక్తుడయ్యా యుద్ధం చేయటానికి, కాబట్టి నేను యుద్ధం చెయ్యను అని కురుపాండవ యుద్ధంలో అర్జునుడు కృష్ణ పరమాత్మని ఏం చేశాడు? కృష్ణ, నేను యుద్ధం చేయడానికి అసమర్థుణ్ణి అని
బాణాలు తీసి కింద పెట్టాడా? అలా చెయ్యటము. యుద్ధత్తిలే పుక్కు నిన్ను ఆరోధం అడిత్తలు స్వకీయ జంతుక్కల్ జన్ను ఆంధ్రసించం కొన్నాడుదలు చెయ్యాదే. వీళ్ళందరూ నా వాళ్లే. ఎదురుగా మా తాతగారు, తండ్రులు, గురువులు, సోదరులు, ఇదిగో స్వకీయ జంతుక్కల్ మా వాళ్లే అని ఎందు ఆంధ్రసించం కొన్నాడుదలు చెయ్యాదే. అలా ఆ దయని చూపించడం చెయ్యకుండా ఆశ్రిత విరోధిగల్ జన్ను అడియచ్చేద నన్మయ్యుడయ్యవన్. ఎదురుగా చూశాడంటే ఆశ్రితుల యొక్క విరోధుల్ని, వీళ్ళు ఆశ్రితుల యొక్క విరోధులు అని అడియచ్చేదనన్మయుడయ్యవన్. నశింపచేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మాడప్పడై పొరుగ యుద్ధానికి ఆయుధాలు తీసుకొని సిద్ధం అయ్యాడు అంటే అర్జునుడి వలె వెనుకడుగు వేయటం కాకుండా ఆశ్రితుల యొక్క విరోధులు వీళ్ళని నశింపచేసి తీరుతాను అని చేసేటువంటి వాడు అని ఒక అర్థం. లేదా సంకల్పత్తాలే చెయ్యాదే అవతరిత్తు యుద్ధం పన్ని ముడిత్త నన్మయ్యా గౌమాం. ఏమండి, ఆయన వీళ్ళందరినీ నశింప చేయాలంటే ఆ లోకంలో ఉండి ఒక్క సంకల్పం చేసి నశింప చేయొచ్చు కదా. అలా చేయకుండా అదిగో ఆ లోకం నుండి ఈ లోకంలోకి వచ్చి సకల మనుజ నయన విషయతాంగత అని చెప్పినట్టుగా అందరి యొక్క నేత్రాలకి దర్శనమిస్తూ అవతరించి యుద్ధం పన్ని ముడిత్త నన్మయ్యాగమా, యుద్ధం చేసి వాళ్ళని నశింప చేసినటువంటి విలక్షణత. అలా గనక చేసినట్లయితే అంటారు కదా ఆళ్వాళ్ళే, మజుంగార జ్ఞానమే పడయాగ మలరులగిల్ తొழும்பாயால் கடித்தால் உன் சுடற்சோதி మరయుమిరే ఎన్నారిరేయ వరతా. వీళ్ళే అన్నారు కదా, పెరుమాళ్ళే ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించే సమయంలో నువ్వు మరుంగార జ్ఞానమే పడయాగా యొక్క సంకల్ప జ్ఞానంతో కనుక నువ్వు ఆ లోకం నుండి ఈ లోకంలో ఉన్న గజేంద్రుణ్ణి రక్షించినట్లయితే నీకింత కీర్తి దక్కేది కాదు కదా అని ఆడవాళ్ళు అన్నట్టుగా అగ్ని సోమయ్య హింసైగలిల్ కై కూసినానాగిల్ రాయి చిత్తం పన్నవేన్నా నిరే. ఏమండి, అయితే సంకల్పత్తాలే செய்தால் அது నిరమాగాదే గుణత్తుకు అవజ్జమాం ఎన్నుమదుక్కు ప్రమాణం అని సంకల్పంతో చేయడం అనేటువంటిది నిరం ఆఘాదే, అది పెద్ద ఆయనకి కీర్తిని కలిగించేటువంటి విషయం కాదండి, గుణాలకి అవజ్యం కలిగించేటువంటిది కదా అని చెప్పడానికి మరుంగార జ్ఞానమే పడయాగా మలరులగిల్ తొழும்பாயால் கடித்தால் உன் சுடர்ஜோதி మరయ్యామిరే అని ఆళ్వాళ్లే చెప్పినట్టుగా. అయితే ఆశ్రిత విరోధుల్ని నిరసింప చేయడానికి ఇలా వస్తున్నాడు అని చెప్పారు కదా. అలా ఆ ఆశ్రిత విరోధులే అయినప్పటికీ కూడా అజిత్తాళం హింసే దోషమందో ఎన్నా. ఏమంటే ఆశ్రిత విరోధులే వాళ్ళని నశింపచేస్తే హింసించడం అనే దోషం వచ్చి చేరుతుంది కదండి ఆయనకి అంటే దానికి చెప్తున్నారు. అగ్ని సోమేయ హింసేగలిల్ కైకూసినానాహిల్ రాయి చిత్తం పన్న వేండా నిన్నదిరే. అగ్ని సోమయ్య యాగం చేసే సమయంలో ఏదో హింస చేయాల్సిన కృత్యం ఉంటుంది. ఆ సమయంలో అమ్మో ఇది హింస అని చెయ్యి వెనక్కి తిప్పేసుకుంటే యజ్ఞం చేయవలసినటువంటి ఫలం ప్రాయశ్చిత్తం పన్న వేండా నిన్నది ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. అలానే ఆశ్రిత విరోధులు వీళ్ళని సంహరిస్తే నాకు దోషం కలుగుతుందని చెయ్యి వెనక్కి తీసుకుంటే అదేమవుతుంది, కావలసిన కార్యం పూర్తి కాదు కదా. అలానే యాగంలో కనుక హింస చేయవలసిన సమయంలో చెయ్యి వెనక్కి తీసుకోకుండా అలా చేయడం అనేటువంటిది అది ఎలా హింస కాదో ఆశ్రిత విరోధుల్ని నిరసింప చేయటం కూడా అలా హింస కాదు అని. నన్మయ్యుడయ్యవన్ చేర సీర్ పరవొప్పెత్తనాన్. అలాంటి విలక్షణత కలిగినటువంటి ఆయన యొక్క కళ్యాణ గుణాల విషయంలో ప్రీతి కలిగినటువంటి నేను అవనుడే కళ్యాణ గుణంగళై అక్రమమాగ చొల్లపెత్తనాన్. ఆయన యొక్క కళ్యాణ గుణాలను ఒక క్రమంలో కాకుండా అక్రమంగా చెప్పడానికి పొందిన నేను. ఓరుకురైవెదనే, నాకేం కొరత లేదండి. మొదలదే సంసారిగలై పోలే అరియాదుజుదల్. అసలు ఆరంభంలోనే ఈ సంసారాల వలె ఆయన వైభవం తెలియకుండా ఉండటం అనేటువంటిది లేదు. అవతరిత్తు కన్నుక్కు ఇలక్కాయ్ వాసరమిట్టు పేశం నిలమన్నిక్కేయుదొత్తిల్. ఆయన అవతరించారు కానీ ఈ కంటికి గోచరించటం లేదు అనేటట్టు కాకుండా పాసరమిట్టు ఇదిగో ఒక పదాలని చెప్పి పేశం నిలమన్నిక్కే చెప్పడానికి వీల్లేనట్టుగా కాకుండా చక్కగా స్తోత్రం చేసేటట్లుగా ఉన్నాడు. శిశుపాలాదిగలైపోలే
நம்மிலே ஒருத்தன் ఎన్ను పరిభవిత్తు ముడిందు పోదల్ శిశుపాలుడు మొదలైనటువంటి వాడు ఎవరు ఈయన మళ్ళాగే వచ్చాడు, మనలో ఒకడు ఈయన అని ఆయన్ని పరిభవిత్తు అవమానించి నశించిపోయారు కదా, అలా పోయేటువంటి స్థితి నాకు ఇవ్వలేదు. శ్రీ విశ్వరూపத்தில் అర్జుననై పోలే నీచు నీరాదల్ అన్నికే. ఆ విశ్వరూప సందర్శన యోగంలో, ఆ విశ్వరూప సందర్భంలో అర్జునుడి వలె నీచు నీరాదల్ అన్నికే. నీచు నీరాదల్ అంటే కరై కాణవన్నామై, అంటే ఆయన యొక్క వైభవం ఎంత అని తెలుసుకోవడానికి వీలుగా అన్నటువంటి స్థితి కాకుండా ఈ విషయத்தை పొగపెట్టు, ఈ విషయంలో ప్రవేశించి పొగపెట్ట ఎనక్కు వరి కురైగలం ఎల్లయ్యంగిరా. ఈ విషయాన్ని పొగజపెట్ట స్తోత్రం చేయడానికి పొందినటువంటి నాకు ఏ కొరతలు లేవండి. ఏమిటి కొరతలంటే సంసారాల వలె తెలుసుకోలేకపోయాను అనే కొరత లేదు, అవతరించాడు కానీ నా కంటికి దర్శనం ఇవ్వలేదు అనేటువంటి కొరత లేదు. చక్కగా ఎదురుగా ఉండి స్తోత్రం చేసి దర్శించుకోవడానికి వీలయ్యేటట్టుగా ఉన్నాడు. ఆ శిశుపాలాదులు ఎలా అయితే మాలో ఒకడే ఈయనేవిడి గొప్ప అని పరిభవం చేసి ముడిందిపోయేటువంటి దశ లేదు. అర్జునుడి వలె ఆయనకు వైభవాన్ని పూర్తిగా తెలుసుకోలేని స్థితి కాకుండా ఈ విషయం యొక్క కీర్తిని పొగజపెట్ట స్తోత్రం చేసేటట్టుగా పొందినటువంటి ఎనక్కు వరి కురేగలు ఎల్లయ్యంగిరా. నాకు ఇంకా ఏ కొరత లేదండి. சோஸ்னுதே சர்வான் காமான் என்னுவரு தேச விசேஷத்திலே அனுபவிக்கக்கடவ குணானுபவத்தை இங்கே அனுபவிக்கப்பட்ட எனக்கு பரமபதத்தில் போகப் பெற்றிலேன் என்ன என்கிற குறையுண்டோ. சோஸ்னுதே సర్వాన్ కామాన్ సహ అస్నుతే సర్వాన్ కామాన్. ఆ సర్వేశ్వరుడితోటి కూడి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి జీవుడు అన్ని భోగాలని అనుభవిస్తూ ఉంటాడు అని దేశ విశేషత్తులే, ఆ దేశ విశేషం అని చెప్పబడే పరమపదంలో అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి ఆ గుణానుభవాన్ని ఇక్కడే అనుభవించడానికి పొందాను నేను. అలాంటి నాకు పరమపదానికి వెళ్ళలేకపోయాను అనే ఒక కొరత ఉంటుందా అంటే పరమపదంలో అనుభవించేటువంటి అనుభవాన్ని నాకు ఇక్కడే అనుభవింపచేస్తున్నాడు ఆయన. కాబట్టి నాకు పరమపదాన్ని పొందలేకపోయానని కొరత కూడా లేదు అంటున్నారు ఆళ్వాళ్ళు. అంటే ఆళ్వాళ్ళు చాలా సంతోషంతో అనుభవించేటువంటి తిరువాయమొഴി అన్నమాట ఇది. జన్మం పల செய்து வெளிப்பட்டு செங்கடு செக்கரம் வில் வன்மை உடைய உலக்கை ஒள்வாள் தண்டு கொண்டு புள்ளூருந்து உலகில் வன்மையுடைய அரக்கர் அசுரரை மாளப்படை பொருதா நன்மை உடையவன் சீர் பரவ பெற்றா நானோர் குறை விலனே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார்ய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ.